Good evening, everyone. Welcome to today's The Hindu Analysis. Today's Hindu Analysis అంటే this Hindu Analysis is 14th November Hindu Analysis అండి. సో చాలా మంది సండే రోజు హిందూ అనాలిసిస్ పెట్టరు అనుకుంటారు. మేము సండే రోజు హిందూ అనాలిసిస్ పెడతాము. కాకపోతే సండే హిందూ అనాలిసిస్ అనేది మండే రోజు మార్నింగ్ అనేది అప్లోడ్ అవుతుంది. మండే రోజు అప్లోడ్ అవుతాయి. సో మండే బోత్ సండే హిందూ అనాలిసిస్, మండే హిందూ అనాలిసిస్ రెండు వస్తాయన్నమాట. అర్థమైందా? సో జాగ్రత్తగా ఫాలో అవుతుంది, వినండి అమ్మా. బిఫోర్ స్టార్టింగ్ హిందూ అనాలిసిస్ ఒక్క చిన్న అనౌన్స్మెంట్ అండి. సో దివాళీ స్పెషల్ మంత్ కాబట్టి మన ఇన్స్టిట్యూట్లో అన్ని కోర్సెస్ యొక్క ఫీజుల మీద స్పెషల్గా తగ్గింపు అనేది ఉండడం అనేది జరిగింది. యూపీఎస్ ఇన్ఫినిటీ మామూలుగా ఫీజు 60,000 కానీ 50,000 రూపీస్కే అందిస్తున్నాం. ఆప్షనల్ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ తీసుకుంటే 25,000. ఆప్షనల్ ఇన్ఫినిటీ ఓన్లీ రికార్డెడ్ కావాలంటే 20,000. మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది ఆంథ్రపాలజీ, సెకండ్ది సోషియాలజీ. ఈ రెండు నేనే టీచ్ చేస్తానండి. డీటెయిల్డ్గా కాన్సెప్చువల్ క్లారిటీతో చక్కగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది మన అమ్మ భాషలో, తెలుగు భాషలో. అండ్ దాంతోపాటు మంచి నోట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓపిక్గా మీకు ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు డీటెయిల్డ్గా లైవ్ క్లాసెస్లో చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ పిఎస్ఐఆర్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. నెక్స్ట్ ఆప్షనల్ వచ్చేసి తెలుగు లిటరేచర్. తెలుగు లిటరేచర్ ఈ రోజు సాయంత్రం నుంచి మీకు క్లాసెస్ అనేవి మొదలవుతున్నాయి. సో చక్కగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఫీజు మీరు సింగిల్ పేమెంట్ చేస్తే 20,000 రూపీస్. ఈ స్పెషల్ ఫీజు కూడా ఈ రోజు వరకు మాత్రమే. సో ఈఎంఐస్తో కడతానంటే కట్టొచ్చు, 5,000 చొప్పున కట్టొచ్చు. యూపీఎస్ ఇన్ఫినిటీ కూడా మీరు ఇన్స్టాల్మెంట్స్లో కడుతూ జాయిన్ అవ్వచ్చండి. ఓకేనా? సో సింగిల్ కోర్స్ ఏమైనా తీసుకుంటే ఈ సింగిల్ కోర్స్ మీరు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ 2022 సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఈచ్ సబ్జెక్ట్ మీకు జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే. మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. హిస్టరీ నేనే టీచ్ చేస్తానమ్మా. మీరు హిస్టరీ కోర్స్ తీసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి మీకు జస్ట్ 5,000 రూపాయలకి రావడం అనేది జరుగుతుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి హిస్టరీ కోర్స్. అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా ఇట్ విల్ మేక్ వండర్స్ ఫర్ యూ ఇఫ్ యూ రియలీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్. ప్రతి ఆర్టికల్ని, ప్రతి ఒక్క విషయాన్ని బ్యాక్గ్రౌండ్ నుంచి కూలంకషంగా నేర్చుకోవాలి అనుకుంటే చక్కగా మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఇరెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్, మీరు గ్రాడ్యుయేషన్ చదువుతూ యూపీఎస్సీ స్టార్ట్ చేసిన ఎక్కడున్నా కరెంట్ అఫైర్స్ అనేవి రిపిటేటివ్గా ఉంటాయి. అన్నింటినీ మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పటి నుంచే నేర్చుకోవచ్చు. చక్కగా లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా వస్తుంది కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనమ్మా? సో 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు చాలా చాలా వ్యాలిడేషన్ ఉంటుందండి. ఒక్కటి చెప్తాను యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి. మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకోండి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని మీకు అనిపిస్తుంది కదా, ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీని కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, ఫీజు కంపేర్ చేయండి, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉందా లేదో కంపేర్ చేయండి. అన్ని ఆస్పెక్ట్స్ కంపేర్ చేసి మీకు నిజంగా మన ఇన్స్టిట్యూట్ మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తేనే, మీరు కన్విన్స్ అయితేనే చక్కగా జాయిన్ అవ్వండి. డెమో వీడియోస్ చూసిన తర్వాత, క్వాలిటీ చూసిన తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ నాన్న. సో మరి ఫస్ట్ ఆర్టికల్ మాట్లాడదాం హిందూ అనాలిసిస్లో, జాగ్రత్తగా వినాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. గవర్నమెంట్ అండర్ ప్రెజర్ టు రీవిజిట్ ట్రావెల్ బబుల్ పాలసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో మనం ఈ ఆర్టికల్ మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్తో సహా మాట్లాడుకోవాలి. ట్రావెల్ బబుల్ అంటే ఏంటి, ఎయిర్ బబుల్ అని కూడా అంటారు, వాటి మీనింగ్ ఏంటి, అండ్ దాంతోపాటు ఇప్పుడు వచ్చినటువంటి ఇష్యూ ఏంటో మాట్లాడదాం. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆర్టికల్ ఒక్క చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా షేర్ చేసుకోండి అమ్మా. మన వీడియోస్ అనేవి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ అనేది, వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి ఎవ్రీడే. ఓకేనా? సో మరి ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం, వినండి నాన్న. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు ట్రావెల్ బబుల్ అంటే ఏంటో అర్థం కావాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైతే మీకు ఆర్టికల్ ఈజీగా అర్థమైపోతుంది. మనం ప్రతి ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచే కదా మాట్లాడుతున్నాం, ఈ ఆర్టికల్ నుంచి కూడా మాట్లాడదాం. అర్థమైందా?
సో ఈ ట్రావెల్ బబుల్కి ఇంకొక పేరు ఉందండి. ఏంటి అంటే ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అండ్ ఎయిర్ బ్రిడ్జెస్ అనేటటువంటి పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. అండ్ దాంతోపాటు కోవిడ్ సేఫ్ ట్రావెల్ జోన్స్ అనేటటువంటి పేరుతో కూడా ఈ ట్రావెల్ బబుల్ని పిలవడం అనేది జరుగుతుంది. ఎయిర్ బబుల్స్ అని కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. కోవిడ్-19 పాండమిక్ ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 పాండమిక్ ఉధృతంగా మారినటువంటి సమయంలో అంటే కేసులు అనేవి ప్రపంచ దేశాల్లో విపరీతంగా గత సంవత్సరం పెరిగినాయి కదా 2020లో. సో ఆ సమయంలో ఈ ట్రావెల్ బబుల్ లేదా ఎయిర్ బబుల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ కాన్సెప్ట్ ని డెవలప్ చేయడం అనేది జరిగింది. ద టర్మ్ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ వాజ్ డెవలప్డ్ డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్ ఎట్ ద రేజ్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఎయిర్ బబుల్ ఆర్ ట్రావెల్ బబుల్ అన్న చూడండి. ఇట్ ఈజ్ యాక్చువల్లీ అన్ అగ్రిమెంట్. ఇది రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒక అగ్రిమెంట్ లేదా ఒక ప్యాక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఏం నిర్ణయిస్తారు? ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇండియా అండ్ దాంతోపాటు యుఎస్ ఈ రెండు కంట్రీస్ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అనేవి చేసుకున్నాయి అనుకోండి. ఈ రెండు కంట్రీస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని ఇండియా నుంచి యుఎస్ కి ఎన్ని ఫ్లైట్స్ అనేవి వెళ్ళాలి పర్ వీక్, ఎన్ని ఫ్లైట్స్ అనేవి వెళ్ళాలి, అండ్ యుఎస్ నుంచి ఇండియాకి ఎన్ని ఫ్లైట్స్ అనేవి రావాలి, అండ్ దాంతోపాటు ఇండియా నుంచి యుఎస్ వచ్చే వాళ్ళు యుఎస్లో క్వారంటైన్లో ఎన్ని రోజులు ఉండాలి, ఆన్ అరైవల్ క్వారంటైన్, అండ్ యుఎస్ నుంచి ఇండియా వచ్చే వాళ్ళు ఇండియాలో క్వారంటైన్లో ఎన్ని రోజులు ఉండాలి, అండ్ దాంతోపాటు కోవిడ్-19 టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇండియా నుంచి యుఎస్ వచ్చే వాళ్ళు కోవిడ్-19 టెస్టింగ్ ఫ్లైట్ ఎక్కే ముందు అండ్ ఫ్లైట్ దిగిన తర్వాత కూడా టెస్టింగ్ అనేది చేసుకోవాలా లేకపోతే వద్దా? యుఎస్ నుంచి ఇండియా వచ్చే వాళ్ళు కోవిడ్-19 టెస్టింగ్ అనేది చేసుకోవాలా వద్దా? సో ఇలాంటి ఒక డిఫరెంట్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం అనేది జరుగుతుంది. దే ఫార్ములేట్ డిఫరెంట్ నార్మ్స్ అండి. అండ్ ఈ అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా ఇండియా నుంచి యుఎస్కి, యుఎస్ నుంచి ఇండియాకి పీపుల్ అనేవాళ్ళు సేఫ్గా ట్రావెల్ చేయొచ్చు. అర్థమైందా? ఈ బోత్ కంట్రీస్ సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు యుఎస్ కి పీపుల్ని పంపించవచ్చు, పీపుల్ని తీసుకెళ్లొచ్చు, అండ్ యుఎస్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇండియాకి పీపుల్ అనేది తీసుకురావచ్చు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ టూ నేషన్స్ అగ్రిమెంట్, బైలేటరల్ అగ్రిమెంట్, రెండు కంట్రీస్ మధ్య జరిగేటటువంటి అగ్రిమెంట్ ఫర్ సేఫ్ ట్రావెల్ డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్ నాన్న. అండ్ మన మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే వెంట్ ఆన్ విత్ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్స్ విత్ మెనీ నేషన్స్. సపోజ్ యుఎస్తో మనం ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది, ఫ్రాన్స్తో ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అనేది మనం చేసుకోవడం అనేది జరిగింది, జర్మనీతో కూడా మనం ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది, యూకేతో కూడా అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం, సౌత్ కొరియాతో అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం, ఇటలీ, న్యూజిలాండ్ అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్తో మనం సుమారు 48 నేషన్స్తో ఈ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడు దిస్ పర్టిక్యులర్ ట్రావెల్ బబుల్ ఆర్ ఎయిర్ బబుల్ గురించి న్యూస్లోకి ఎందుకు రావడం అనేది జరిగింది సార్ అంటే దిస్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టైం టు టైమ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎక్స్టెండ్ చేస్తూ రావడం అనేది జరిగింది. అంటే ఈ ట్రావెల్ బబుల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా నవంబర్ 30 వరకు ఏ దేశాలతో అయితే ట్రావెల్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకున్నారో వాళ్ళతో ఫ్లైట్స్ అనేవి తిరుగుతాయి అనే విధంగా ఒక అగ్రిమెంట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగిందాం. సో ఇప్పుడు న్యూస్లో ఏం చెప్తున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫారెన్ ఎంబసీస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఇండియన్ టూరిజం ఇండస్ట్రీ కూడా రెగ్యులర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీస్టోర్ చేయండి, దిస్ ట్రావెల్ పాలసీ ఏదైతే ఉంటుందో, ఎయిర్ బబుల్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని రీస్ట్రక్చర్ చేసి మీరు రెగ్యులర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీస్టోర్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ట్రైన్స్ని కూడా కంప్లీట్గా రీస్టోర్ ప్రీ పాండమిక్ ట్రైన్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయి, టైమింగ్స్ కానీ లేకపోతే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిస్టోర్ చేయడం అనేది జరిగింది కదా. సో ఈవెన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని కూడా రిస్టోర్ చేయండి అనే విధంగా వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఫ్లైట్స్ అనేవి తిరిగితే దిస్ పర్టికులర్ టూరిజం ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్ అవడం అనేది జరుగుతుంది అండ్ మన ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీస్కి వెళ్తారు కాబట్టి వేరే కంట్రీస్ యొక్క ఎకానమీ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. సో ట్రావెల్ బబుల్ లేదా ఎయిర్ బబుల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను అండ్ న్యూస్లోకి ఏమొచ్చిందో కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాజ్ ఇట్ రియల్లీ ఎ బ్లాక్ హోల్ దట్ ద ఈహెచ్టీ ఇమేజ్డ్ ఇన్ 2019? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో
పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. బ్లాక్ హోల్ అంటే ఏంటో అర్థం కావాలి. మనం తెలుగులో కృష్ణ బిలము అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏంటి సార్, మనం చాలాసార్లు న్యూస్లో వింటాం అండ్ దాంతోపాటు చదువుతూ ఉంటాం చాలా దగ్గరలో. కానీ చాలా మంది బ్లాక్ హోల్ అంటే అర్థం కాకుండానే అలా వెళ్ళిపోతూ ఉంటారు. మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ దిస్ బ్లాక్ హోల్ అని? బ్లాక్ హోల్ అంటే అర్థమయ్యే ముందు మీకు స్టార్స్ పనిచేసేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఇది అర్థం కావాలి. నక్షత్రాలు నక్షత్రాలు చాలా రేడియేషన్ని, చాలా హీట్ని, చాలా లైట్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద సింపుల్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఏ స్టార్ ఈస్ సన్. మన సూర్యుడు నక్షత్రము, మీ అందరికీ తెలుసు, రైట్? నక్షత్రాలు ఎక్కడుంటాయి? నక్షత్ర మండలంలో ఉండడం అనేది జరుగుతుంది, గెలాక్సీస్లో ఉండడం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. అయితే ఈ స్టార్స్ ఎలా పనిచేస్తాయండి? ఇప్పుడు ఈ స్టార్స్లో 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఒకటి రేడియేషన్ అనేది ఉంటుంది, రెండవది ఏంటి అంటే గ్రావిటీ, ఆకర్షణ శక్తి. అర్థమైందా? ఒకటి రేడియేషన్, రెండవది గ్రావిటీ. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎనీ స్టార్ అండి, ఏ స్టార్ అయినా. ఈ రేడియేషన్ ఏదైతే ఉంటుందో అది దేని వల్ల ఏర్పడడం అనేది జరుగుతుంది? ఫ్రమ్ ఏ ప్రాసెస్ కాల్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫ్యూజన్ అంటే ఏంటి? 2 ఆటమ్స్ యొక్క కలయిక. ఫ్యూజన్ అంటే దే ఆర్ ఫ్యూజ్డ్ టుగెదర్ అంటాం. ఇద్దరు కలిస్తే దట్ ఈస్ న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటి? హైడ్రోజన్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసి న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ అనేది ఏర్పాటు చేస్తే దే విల్ ఫెసిలిటేట్ దిస్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్. అండ్ దిస్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ ఎమిట్స్ లాట్ నెంబర్ ఆఫ్ రేడియేషన్ అండి. హీట్ అండ్ లైట్ అండ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా ఎమిట్ అవ్వడం అనేది జరుగుతుంది, సన్ లో ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా ఎమిట్ అయినటువంటి ఎనర్జీని బ్యాలెన్స్ చేసేటటువంటిది ఏంటి అంటే గ్రావిటీ. అంటే రేడియేషన్, గ్రావిటీ అనేవి రెండు స్టార్ లో బ్యాలెన్స్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. రేడియేషన్ ఎప్పుడు పెరిగిపోదు, గ్రావిటీ కూడా ఎప్పుడు, స్టార్ యొక్క గ్రావిటీ ఏదైతే ఉంటుందో అది కూడా పెరిగిపోదు. ఈ రెండు బ్యాలెన్స్డ్ గా ఉండడం అనేది జరుగుతుంది. అయితే చూడండి, మనకి స్టార్ ఏదైతే ఉంటుందో స్టార్ తాలూకా ఏజ్ అనేది గడుస్తున్న కొద్దీ స్టార్స్ కూడా ముసలైపోతాయి. స్టార్స్ ఏజ్ అనేవి గడుస్తున్న కొద్దీ మనకి ఏజ్డ్ పీపుల్ ఎలా అవుతారు? ఇన్ఎఫెక్టివ్ గా అవుతారా? సో స్టార్స్ కూడా ఇన్ఎఫెక్టివ్ గా అవుతాయి. ఇన్ఎఫెక్టివ్ గా అవడం ఏంటి? రోజువారీ చేసేటటువంటి పనులు చేయలేకపోవడం. స్టార్స్ రోజువారీ చేసేటటువంటి పని ఏంటన్నా న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటటువంటి ప్రాసెస్ అని చెప్పాం. సో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది చెయ్యలేకుండా అయిపోవడం అనేది జరుగుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటటువంటి ప్రాసెస్ తగ్గిపోతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటటువంటి ప్రాసెస్ తగ్గితే స్టార్ లో ఏం తగ్గిపోతుంది? స్టార్ రేడియేట్ చేసేటటువంటి ఎనర్జీని ఎమిట్ చేసేటటువంటి కెపాసిటీ స్టార్ కి తగ్గిపోతుంది. కాబట్టి రేడియేషన్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ స్టార్ కి రేడియేషన్ అనేది తగ్గిపోతుంది, కానీ గ్రావిటీ ఏదైతే ఉంటుందో అది ఇంటాక్ట్ గా ఉంటుంది. సో దేర్ విల్ బి ఏ మిస్బ్యాలెన్స్, రైట్? ఇక్కడ రెండింటి మధ్య ఇప్పుడు బ్యాలెన్స్ ఉందా? బ్యాలెన్స్ లేదు. ఒకటి తక్కువ ఇంకొకటి ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. సో స్టార్ ఏదైతే ఉంటుందో అది తనలో తానే కొలాప్స్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఆ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం యొక్క గ్రావిటీ, ఆకర్షణ శక్తి ఆ నక్షత్రంలో ఉండేటటువంటి మాస్ ఏదైతే ఉంటుందో దాన్ని లాగేసుకుంటుంది. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ఇంత పెద్ద నక్షత్రం ఉందా? ఇంత పెద్ద నక్షత్రం ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ స్టార్? జాగ్రత్తగా వినండి. రేడియేషన్ అనేది పోవడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి మాస్ ఏదైతే ఉంటుందో ఈ మాస్ ఏదైతే ఉంటుందో దీని అంతటిని లోపలికి లాగేసుకోవడం అనేది జరుగుతుంది. ఏం లాగేసుకుంటుంది నాన్న? గ్రావిటీ లాగేసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి మరి. సో ఇప్పుడు మాస్ అనేది పెరిగింది, వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. ఇదిగో ఇంతవరకే అయిపోతుంది. అప్పుడు దాన్ని ఏమంటాము? డెన్సిటీ అనడం అనేది జరుగుతుంది. మనకి బ్లాక్ హోల్ బ్లాక్ గా ఎందుకు ఉంటుందండి? బికాస్ దెర్ ఈస్ నో రేడియేషన్. అక్కడ రేడియేషన్ అనేది ఉండదు. ఒకటి లైట్ ఏదైతే ఉంటుందో లైట్ ను కూడా గ్రావిటీ అనేది ట్రాప్ చేసేస్తుంది అన్నమాట. ఎందుకు అంటే అంత డెన్స్ గా ఉంటుంది బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ తాలూకా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ గుర్తుపెట్టుకోండి, డెన్సిటీ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. డెన్సిటీ అంటే ఏంటి సార్? డెన్సిటీ అని చాలా మంది అంటారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డెన్సిటీ? డెన్సిటీ ఫార్ములా బట్టి అర్థం చేసుకుందాం. మాస్ పెర్ యూనిట్ వాల్యూమ్ అని చెప్పి ఫార్ములా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి, ఏదైనా ఒక బాడీకి ఎక్కువ వెయిట్ ఉంది కానీ తక్కువ వాల్యూమ్ అనేది, తక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేసింది అనుకోండి, అప్పుడు దాని డెన్సిటీ ఏంటి? డెన్సిటీ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా నేను చెప్పింది? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంది, మాస్ అనేది చాలా ఎక్కువ ఉంది, కానీ
అది తక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని తాలూకా డెన్సిటీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పుకుందామా డెన్సిటీకి? చూడండి, మీరు సపోజ్ ఒక కేజీ గుండు తీసుకోండి, తూకం వేసేటప్పుడు కేజీ గుండు ఉంటుందా, అది తీసుకోండి. దాన్ని మీరు నీటిలో వేశారు అనుకోండి, నీటిలో వేస్తే ఏమవుతుందమ్మా, అది ఈజీగా మునిగిపోతుంది. ఎందుకు మునిగిపోతుంది? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కింద చూద్దాం. కేజీ గుండె ఏదైతే ఉంటుందో అది కేజీ ఉంది, సో దాని తాలూకా మాస్ అనేది ఎక్కువ, కానీ అది ఆక్యుపై చేసేటటువంటి వాల్యూమ్ ఏదైతే ఉంటుందో వాల్యూమ్ అనేది తక్కువ. న్యూమరేటర్ ఎక్కువ, డినామినేటర్ తక్కువగా ఉంటే ఫైనల్ రిజల్ట్ డెన్సిటీ ఎంత ఉంటుంది, ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. వాటర్ యొక్క డెన్సిటీ ఏదైతే ఉంటుందో, వాటర్ యొక్క డెన్సిటీతో పోలిస్తే ఈ కేజీ గుండె ఏదైతే ఉంటుందో దీని తాలూకా డెన్సిటీ అనేది ఎక్కువ కాబట్టి, సో ఏం జరుగుతుంది, దిస్ కేజీ గుండె ఏదైతే ఉంటుందో అది మునగడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైందా? సో ఇప్పుడు సపోజ్ ఒక పడవ తీసుకోండి, ఒక కేజీ బరువు ఉన్నటువంటి పడవ తీసుకోండి, చిన్న పడవ అనుకోండి సపోజ్. ఆ చిన్న పడవ ఏమవుతుంది, తేలుతా ఉంటది. ఎందుకు? చూడండి, ఇది వాటర్, అంతేనా? సో ఇక్కడ మనకి షిప్ ఏదైతే ఉంటుందో షిప్ ఉండడం అనేది జరుగుతుంది. షిప్ని మధ్యలో హాలోగా నిర్మిస్తారు, మీరు గమనిస్తే ఎప్పుడైనా చూసారా? ఎందుకు? అది ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేసేటట్టు చూడడం అనమాట. అర్థమైందా? సో ఇక్కడ మీకు షిప్ చూడండి, షిప్ తాలూకా వెయిట్ ఏదైతే ఉంటుందో వెయిట్ ఉండడం అనేది జరుగుతుంది, కానీ దాని వాల్యూమ్ ఏదైతే ఉంటుందో వాల్యూమ్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ షిప్ తాలూకా వెయిట్ కేజీ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, వాల్యూమ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వాల్యూమ్ అనేది ఎక్కువ, సో డెన్సిటీ ఏమవుతుంది, తగ్గడం అనేది జరుగుతుంది. వాటర్ యొక్క డెన్సిటీ కంటే మనకి షిప్ యొక్క డెన్సిటీ ఏదైతే ఉంటుందో అది తక్కువ కాబట్టి అదేమవుతుంది, అది తేలుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇంకాస్త క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పుకుందామా? సో డెన్సర్ ఫారెస్ట్ అంటాం. ఇప్పుడు ఒక ల్యాండ్ తీసుకోండి, ఇది ఒక ల్యాండ్ తీసుకోండి. మీరు ఇంత బేసిక్స్ నుంచి నేర్చుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుందండి. అందుకే నేను చెప్తుంటాను, మీకు ఆర్ట్స్ స్టూడెంట్స్ వాళ్ళకి చాలా మందికి తెలియదు, ఇబ్బంది పడతా ఉంటారు, అందుకే డీటెయిల్డ్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇది ఇక్కడ ఫుల్గా చెట్లు ఉన్నాయండి, ఇక్కడ ఒకటి రెండు చెట్లు మాత్రమే ఉన్నాయి అనుకోండి. ఈ ఫీల్డ్ డెన్సర్ అంటామా, ఈ ఫీల్డ్ డెన్సర్ అంటామా? డెన్సర్ ఫారెస్ట్ అని దేన్ని అంటాము? దీన్ని డెన్సర్ ఫారెస్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎందుకు? చెట్లు ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. ద మాస్ ఈజ్ మోర్. అర్థమైందా? వాల్యూమ్ సేమ్. ఇక్కడ ఇది చూడండి, ఇది ఎందుకు డెన్సిటీ తక్కువ ఉండడం అనేది జరుగుతుంది? సో స్పేస్ అనేది ఉండేటటువంటి స్పేస్ లో ఇక్కడ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీన్ని మనం లెస్ డెన్సర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. పైది మోర్ డెన్సర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మీకు తేడా అనేది ఎగ్జాక్ట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, బ్లాక్ హోల్ తాలూకా డెన్సిటీ అనేది చాలా ఎక్కువ అండి అని చెప్పి చెప్పుకున్నాం. సో ఏం జరుగుతుంది, ఈ మ్యాటర్ అంతా తక్కువ వాల్యూమ్ లోకి వచ్చేస్తుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పిన ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పనా మీ అందరికి. బ్లాక్ హోల్లో 1000 కేజీ ఉన్నటువంటి మాస్, 1000 కేజీ ఉండేటటువంటి మాస్ ఏదైతే ఉంటుందో, మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది ఒక చిన్న ఆటం, పరమాణువంత సైజు మాత్రమే ఉంటుంది. సో చూడండి, వెయిట్ ఎక్కువ, మాస్ ఎక్కువ, కానీ అది ఆక్యుపై చేసినటువంటి వాల్యూమ్ తక్కువ. సో ఎంత డెన్సిటీ ఎక్కువ ఉంటుందో చూడండి. సో ఇంత డెన్సర్ బ్లాక్ హోల్ నుంచి, ఆ గ్రావిటీ నుంచి ఏది లైట్ కూడా, అంత స్పీడ్ గా వెళ్ళేటటువంటి లైట్ కూడా తప్పించుకోదు, లైట్ ని కూడా అది లోపలికి లాగేసుకోవడం అనేది జరుగుతుంది. సో చూడండి, మీకు ఎంత బ్లాక్ గా ఉండడం అనేది జరుగుతుంది. అందుకే లైట్ ఉండదు కాబట్టి దాన్ని బ్లాక్ హోల్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. కృష్ణ బిలము అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో బ్లాక్ హోల్ మీద మీకు కంప్లీట్ గా క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. బ్లాక్ హోల్ ఫార్మేషన్ కూడా ఎలా జరుగుతుందో అర్థమైందని అనుకుంటున్నాను. వెన్ ది స్టార్స్ ఏవైతే ఉన్నాయో ద రీచ్ టు ద ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్స్, అవి ఓల్డ్ ఏజ్ కి వచ్చేసేటప్పుడు దే కొలాప్స్ అండర్ దేర్ ఓన్ గ్రావిటీ. వాటి తాలూకా గ్రావిటీ పెరిగి రేడియేషన్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి. అర్థమైందా? సో అది తనలో తాను కొలాప్స్ అయిపోవడమే, అంటే తన గ్రావిటీ తననే లాగేసుకోవడమే మనకి బ్లాక్ హోల్ ఫార్మేషన్ కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అంతేనా? రైట్ నాన్న. అయితే ఇప్పుడు బ్లాక్ హోల్లో ఉండేటటువంటి 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పుస్తకాలు చదివితే అర్థం కావు, యూ షుడ్ నీడ్ టు విజువలైజ్. ఇప్పుడు చాలా మంది నాకు కొంతమంది ఫోన్లు చేసి ఏమంటున్నారు అంటే, సార్ జాగ్రఫీ చాలా ఇబ్బంది పడుతున్నాము, జాగ్రఫీ ఎలా చదవాలో తెలియట్లేదు సార్, మాకు అసలు అర్థం కావట్లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాగ్రఫీకి ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఏదైనా విషయం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, జాగ్రఫీ సపోజ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ చదువుతున్నారు, కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఎంత చక్కగా అర్థం చేసుకోవాలన్నా మీకు అది అర్థం అవడం అనేది మీకు అర్థం అవ్వచ్చు, ఒక 70% 60% అర్థం అవుతుంది అంతే. సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ పక్కన యానిమేషన్ అని చెప్పి యూట్యూబ్ లో
మీరు ఏం చేస్తారు, సెట్ చేస్తారు. సో మీకు టాప్ లిస్టెడ్ ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వస్తాయి, ఎక్కువ వ్యూస్ ఉన్నో కానీ లైక్స్ ఉన్నో కానీ పైన వస్తాయి. సో ఏదో ఒక వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసి చూడండి. మీరు ఎప్పుడైతే మనకి జాగ్రఫీలో ఉండేటటువంటి కాన్సెప్ట్స్ని మీరు ఎప్పుడైతే విజువలైజ్ చేస్తూ చూస్తారో, కళ్ళతో చూస్తారో, మీకు ఇంకా చక్కగా బెటర్గా కాంప్రహెండ్ చేసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. అర్థమైందా? సో ఆ ప్రయత్నం అనేది మీరు ఎప్పుడు చేయాలన్నమాట, జాగ్రఫీ, యాజ్ ఫార్ యాజ్ జాగ్రఫీ ఈజ్ కన్సర్న్. అది గుర్తుపెట్టుకోండి. రైట్, మరి నేను చెప్పింది అయితే మీరు విజువలైజ్ చేసుకోగలిగారని అనుకుంటున్నాను ఇప్పటి వరకు ఏదైతే చెప్పాను. అయితే బ్లాక్ హోల్ ఏదైతే ఉంటుందో, బ్లాక్ హోల్ ప్రిడామినెంట్ గా బ్లాక్ హోల్లో 2 పార్ట్స్ ఉంటాయండి. ద ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే సింగ్యులారిటీ, సెకండ్ పార్ట్ ఏంటి అంటే ఈవెంట్ హారిజన్ అని చెప్పి అర్థం. సో బ్లాక్ హోల్ హ్యాస్ 2 important prominent parts, that is one is singularity and the other one is event horizon. ఇది మన ఆర్టికల్కి రెండు అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో బ్లాక్ హోల్ యొక్క కోర్ ఏదైతే ఉంటుందో, సెంటర్ ఏదైతే ఉంటుందో, అక్కడ ఈ సింగులారిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పాయింట్ ఈజ్ ఇన్ఫైనెట్లీ డెన్స్, చాలా ఎక్కువ డెన్సిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది, వెరీ డెన్సర్గా ఉంటుందండి. బ్లాక్ హోల్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్లాక్ హోల్ ఈజ్ ఇట్స్ డెన్సిటీ ఈజ్ ఇన్ఫైనెట్, చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. చాలా డెన్సిటీ చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? టోటల్ ద రిమైనెంట్ మాస్ ఆఫ్ ద స్టార్, స్టార్ యొక్క రిమైనింగ్ మాస్ ఏదైతే ఉంటుందో, ఇట్ విల్ బి కంప్రెస్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పాయింట్. ఒక చిన్న పాయింట్ కి అది కంప్రెస్ అయిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇంత మాస్ ఇంత చిన్న పాయింట్ లో నువ్వు కంప్రెస్ అయిపోతే అప్పుడు మరి డెన్సిటీ పెరుగుతుందా తగ్గుతుందా? డెన్సిటీ తప్పకుండా పెరిగి ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ సింగులారిటీ. సో ఈవెంట్ హారిజన్ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ సర్ఫేస్ సరౌండింగ్ సింగులారిటీ. సింగులారిటీకి చుట్టూ ఈ ఈవెంట్ హారిజన్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ ఏం జరుగుతుంది? ద గ్రావిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇస్ సచ్ దట్ వన్స్ ఎనీథింగ్ ఎంటర్స్ దిస్ సర్ఫేస్ ఇట్స్ ట్రాప్డ్ ఫర్ ఎవర్. నువ్వు ఈవెంట్ హారిజన్ లోకి, నువ్వు సింగులారిటీలోకి ఎంటర్ అవ్వక్కర్లా, నువ్వు ఈవెంట్ హారిజన్ లోకి, ఇప్పుడు ఇది సింగులారిటీ అండి, బ్లాక్ హోల్ తాలూకు సింగులారిటీ అనుకోండి, ఈ చుట్టూ ఇలా ఒక ఈవెంట్ హారిజన్, ఒక చిన్న ఇమాజినరీ థిక్ సర్ఫేస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ గ్రావిటేషనల్ పుల్ బ్లాక్ హోల్కి ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎక్కడ వరకు వచ్చావు నీకు పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎక్కడ వరకు వచ్చావు పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎక్కడ వరకు వచ్చావు పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఈ వన్స్ ఈ లైన్ దాటావా నిన్ను బ్లాక్ హోల్ ఏం చేస్తుంది? ట్రాప్ చేస్తుంది. నువ్వే కాదు, లైట్ ఏదైతే ఉంటుందో లైట్కి కూడా, కాంతికి కూడా ఈ బ్లాక్ హోల్ అనేది లొంగదు, కాంతిని కూడా బ్లాక్ హోల్ లోపలికి లాగేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లైట్ కంటే నువ్వు స్పీడ్గా పరిగెత్తగలిగితేనే నువ్వు ఒక బ్లాక్ హోల్ నుంచి తప్పించగలవు. లైట్ స్పీడ్తో, కాంతి వేగంతో నువ్వు పరిగెత్తినప్పటికీ నువ్వు బ్లాక్ హోల్ నుంచి తప్పించుకోలేవు, బ్లాక్ హోల్ నిన్ను లోపలికి ట్రాప్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నాట్ ఈవెన్ లైట్ కెన్ ఎస్కేప్ ద పుల్ ఆఫ్ ద సింగులారిటీ వన్స్ క్రాసెస్ ద ఈవెంట్ హారిజన్. సో ఈ సింగులారిటీ అనేది పుల్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? ఎందుకు? దాని తాలూకా గ్రావిటీ అనేది సుపీరియర్ గా ఉంటుంది కాబట్టి. అర్థమైందా? ఈవెన్ లైట్ కూడా సింగులారిటీ యొక్క పుల్ నుంచి తప్పించుకోలేదు వన్స్ ఇట్ క్రాసెస్ దిస్ పర్టికులర్ ఈవెంట్ హారిజన్. మీకు కంప్లీట్ గా డీటెయిల్డ్ గా బ్లాక్ హోల్ గురించి క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఈవెన్ సింగులారిటీ ఏదైతే ఉంటుందో ఈ సింగులారిటీలో రూల్స్ ఆఫ్ ఫిజిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పనిచేయవు. ఎందుకంటే డెన్సిటీ అనేది అన్లిమిటెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది, అండ్ దాంతోపాటు గ్రావిటీ కూడా అన్లిమిటెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఐన్స్టీన్ చెప్పినటువంటి జనరల్ రిలేటివిటీ థియరీ ఏదైతే ఉంటుందో అది కూడా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది దిస్ పర్టికులర్ బ్లాక్ హోల్ దగ్గర. రైట్. సో ఇప్పుడు మరి న్యూస్ లోకి ఏమొచ్చింది సార్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. 2019లో రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవెంట్ హారిజాన్ అనేటటువంటి ఒక టెలిస్కోప్ను ఉపయోగించి ఫస్ట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్, ఒక పెద్ద బ్లాక్ హోల్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా పిక్చర్ ఏదైతే ఉంటుందో అది తీయడం అనేది జరిగింది. అర్థమైందా? ఏ బ్లాక్ హోల్ తాలూకా పిక్చర్ అనేది తీయడం అనేది జరిగింది? M87 అనేటటువంటి ఒక బ్లాక్ హోల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీయడం అనేది జరిగింది. M87 ఎందుకు పెట్టారు అంటే మెసియర్ అనేటటువంటి ఒక గెలాక్సీ, నక్షత్ర మండలంలో ఉన్నటువంటి నక్షత్రము దాని తాలూకా ఏజ్ అనేది అయిపోయిన తర్వాత అది బ్లాక్ హోల్ గా మారడం అనేది జరిగింది. సో అందుకే ఈ బ్లాక్ హోల్ కి M87 అనేటటువంటి పేరుతో పెట్టారన్నమాట. సో దీని మీద చాలా చాలా థియరీస్ అనేవి రావడం అనేది జరిగింది. ఈ పిక్చర్ ఉపయోగించి ఎనలిస్టులు డిఫరెంట్ థియరీస్ తో ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు కొత్త థియరీ ఏదైతే ఉంటుందో, ఈ న్యూ థియరీ ఏదైతే ఉంటుందో దాంతో
యూరోప్కి చెందినటువంటి కొంతమంది సైంటిస్టులు అని వాళ్ళు ఎన్నో సైంటిస్టులు చెప్పడం అనేది జరిగింది. An article published in the European Physical Journal C purposes a new theory for the compact object observed by the Event Horizon Telescope. ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ ఇచ్చినటువంటి ఈ పిక్చర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఒక కొత్త థియరీతో వచ్చారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే దిస్ M87 ఏదైతే ఉంటుందో ఇట్ మైట్ బి ఎ బేర్ సింగులారిటీ. ఇట్స్ ఎ నేక్డ్ అంటే ఈవెంట్ హారిజన్ లేనటువంటి ఒక సింగులారిటీ. మనం ఏమని చెప్పుకున్నాం, సింగులారిటీకి చుట్టూ ఏముంటాయి, మనకి ఎలా అయితే బట్టలు వేసుకుంటామో అలాగే సింగులారిటీకి చుట్టూ ఈవెంట్ హారిజన్ ఉంటుందా, ఇట్ ఈస్ బేర్ అంటే నేక్డ్ అని చెప్పి అర్థమైందా, నగ్నం అని చెప్పి అర్థం. సో బేర్ సింగులారిటీ విత్ గ్రావిటో మ్యాగ్నెటిక్ మోనోపోల్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి 2 పోల్స్ ఉంటాయి, బట్ కానీ గ్రావిటో మ్యాగ్నెటిక్ ఏవైతే ఉంటాయో వాటికి సింగిల్ పోలే ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఛార్జ్ అనేది సగమే ఉంటుంది, ఓన్లీ పాజిటివ్ ఛార్జే ఉంటుంది కాబట్టి. అర్థమైందా, దే ఆర్ మచ్ ఇన్ టు దిస్ ఫిజిక్స్ అండ్ ఆల్, నో నీడ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ ఆఫ్ దోస్ థింగ్స్. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ సింగులారిటీ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి గ్రావిటో మ్యాగ్నెటిక్ మోనోపోల్ బికాస్ ద మ్యాగ్నెటిక్ పవర్ కమ్స్ ఫ్రమ్ ద గ్రావిటీ. ఆ పుల్ ఎక్కడి నుంచి వస్తుంది, గ్రావిటీ నుంచి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఓన్లీ సింగిల్ పోల్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది గ్రావిటో మ్యాగ్నెటిక్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి. రైట్, సో దిస్ థియరీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది మైట్ నాట్ బి ఎ ప్యూర్ బ్లాక్ హోల్ బట్ ఇట్ ఈస్ జస్ట్ ఎ బేర్ సింగులారిటీ విత్ గ్రావిటో మ్యాగ్నెటిక్ మోనోపోల్ అన్నట్టుగా ఇక్కడ మనకి ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. సో దట్ సింపుల్ బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం చేసుకుంటే ఎంత ఈజీగా మీరు కాంప్రహెండ్ చేయగలరో చూడండి. అర్థమైందా? సో మీ అందరికీ డీటెయిల్డ్గా బ్లాక్ హోల్ అంటే ఏంటి ఇవన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఈ డెప్త్ అనాలిసిస్ అనేది ప్రతిరోజు చేయడానికి చాలా టైమ్ ఆఫ్ హార్డ్ వర్క్ కష్టపడటం అనేది జరుగుతుంది. సో డూ హిట్ దట్ లైక్ బటన్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ గురించి వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేయండి. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జికా వైరస్ అవుట్ బ్రేక్స్ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఈ ఆర్టికల్ మనం జిఎస్ పేపర్ 2 హెల్త్లోను అండ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మొదట జికా వైరస్ అంటే ఈ వైరస్ గురించి మీరు కాస్త బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి అండ్ ప్రిలిమ్స్ లెవెల్ కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం కవర్ చేయాలి. సో జాగ్రత్తగా వినండి అమ్మ. సో జికా వైరస్ ఇది ఎప్పుడు బయటపడిందంటే 1947లో దిస్ పర్టికులర్ వైరస్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ రేసస్ మంకీస్ ఇన్ ఉగాండాస్ జికా ఫారెస్ట్. ఎక్కడ బయటపడడం అనేది జరిగింది, జికా ఫారెస్ట్ లో. ఈ జికా ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉంది, ఉగాండాలో ఉండడం అనేది జరిగింది. వేటిల్లో బయటపడడం అనేది జరిగింది, రేసస్ మంకీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇది బయటపడడం అనేది జరిగింది. ఈ జికా ఫారెస్ట్ లో బయటపడినందుకు జికా వైరస్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. 2007లో ద ఫస్ట్ జికా వైరస్ ఎపిడమిక్ వాజ్ డిస్కవర్డ్ ఆన్ ద పసిఫిక్ ఐలాండ్ ఆఫ్ యాప్. పసిఫిక్ ఓషన్లో ఉన్న ఇంపార్టెంట్ ఐలాండ్ యాప్ అనేటటువంటి ఐలాండ్ లో ఇది మొదటిసారి ఎపిడమిక్ గా మారడం అనేది జరిగింది. అంటే కేసెస్ యొక్క అవుట్ బ్రేక్ అనేది వచ్చిందని చెప్పి అర్థం. ద జికా వైరస్ ఎపిడమిక్ వాజ్ డిక్లేర్డ్ ఏ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఏదైతే ఉంటుందో అది 2016లో ఫిబ్రవరి 1, 2016లో దీన్ని రికగ్నైజ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మ. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ మస్క్విటో బార్న్ డిసీజ్. మస్క్విటో బార్న్ డిసీజ్ అంటే దోమల వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటటువంటి డిసీజ్ అని చెప్పి అర్థం. అర్థమైందా? మస్క్విటో బార్న్ ఇల్నెస్. దీన్ని ట్రాన్స్మిట్ చేసేటటువంటి దోమ ఏంటి అంటే ఏడెస్ మస్క్విటోస్. దోమలన్నీ ఒక ఎత్తు అయితే ఈ దోమ ఒక ఎత్తు అండి. ఇది చాలా చాలా డేంజరస్. ఎందుకంటే ఇది ఒక్క జికా వైరస్నే కాదు, డెంగ్యూని కూడా ఇదే కాజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ చికున్ గన్యా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇదే కాజ్ చేయడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? సో ఈ జికా వైరస్ ఏదైతే ఉంటుందో అది ఇన్ఫెక్టెడ్ మదర్ నుంచి ఫీటస్కి కూడా రావచ్చు. తల్లి గర్భంలో ఉండేటటువంటి పిల్లాడు ఎవరైతే ఉన్నారో పాపకు కూడా ఇది సంక్రమించవచ్చు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ బ్లడ్ ద్వారా కూడా ఇది సంక్రమించడం అనేది జరుగుతుంది. అండ్ అదర్ బాడీ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా ఇది సలైవా కానీ సెమన్ కానీ వాటి ద్వారా కూడా ఇది సంక్రమించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సెక్షువల్ కాంటాక్ట్ వల్ల కూడా ఇది సంక్రమిస్తుంది అన్నమాట. ఈ జికా వైరస్ ఏదైతే ఉంటుందో జికా వైరస్. అదర్ వైరల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలాగే ఉంటాయి సిమ్టమ్స్.
వైరల్ డిసీజెస్కి జ్వరము దాంతోపాటు ఇవన్నీ వస్తాయి కదా, అలాగే దీని తాలూకా సిమ్టమ్స్ లక్షణాలు కూడా అవే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దీనికి జికా వైరస్కి 2 మ్యుటేషన్స్ అనేవి ఉండడం అనేది జరిగిందమ్మా. ఆ 2 మ్యుటేషన్స్ ఏంటి అంటే ఒకటి ఏషియన్ స్ట్రెయిన్, రెండవది ఆఫ్రికన్ స్ట్రెయిన్. ఇంతకీ మ్యుటేషన్ అంటే ఏంటి సార్? ఏం లేదు, మ్యుటేషన్ సింప్లీ మీన్ చేంజ్ అని చెప్పి అర్థం. మ్యుటేషన్ అంటే ఏంటి? సింపుల్గా అర్థం ఏంటంటే మార్పు అని చెప్పి అర్థం. ఒక వైరస్ తీసుకోండి, సపోజ్ కోవిడ్-19 వైరస్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. కోవిడ్-19 వైరస్ అనేది ఒకరి బాడీ ఏదైతే ఉంటుందో బాడీలోకి అటాక్ చేసిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే ఏస్2 రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో సెల్స్ ఇది సెల్ అనుకోండి, సెల్ పైన ఇలా ఏస్2 రిసెప్టార్స్ ఉంటాయన్నమాట. ఏస్2 రిసెప్టార్స్ ని అతుక్కోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? ఇలా అతుక్కుంటుంది ఏస్2 రిసెప్టార్స్ ని. ఏస్2 రిసెప్టార్స్ మామూలుగా ఎందుకు మన కోవిడ్-19 లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? లంగ్ యొక్క సెల్స్ లో ఏస్2 రిసెప్టార్స్ ఎక్కువ ఉంటాయి. దే ఆర్ వెరీ రిసెప్టివ్ టు దిస్ పర్టికులర్ కరోనా వైరస్, రైట్? సో దీన్ని క్యాచ్ చేసి దీన్ని బాడీలోకి పంపిస్తాయి. నేను కరోనా వైరస్ ఎగ్జాంపుల్గా తీసుకున్నా, ఏ వైరస్ అని ఇలాగే చేస్తుంది. లోపలికి వెళ్ళిన వెంటనే ఈ వైరస్ ఏం చేస్తుంది, ఇట్ వాంట్స్ టు డెవలప్ ఇట్స్ ఓన్ కాపీస్. తన కాపీస్ని తను తయారు చేసుకుంటూ ఉంటుంది. ఆ ఓన్ కాపీస్ని తయారు చేసుకునేటటువంటి ప్రయత్నంలో అవి కొన్ని తప్పులు చేస్తుంది, కొన్ని మిస్టేక్స్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఒక వైరస్ లక్షల వైరస్లుగా మారాలని చెప్పి అనుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే పిల్లలు పెడుతుందమ్మా. సో ఈ పిల్లలు దానిలాగే దాని లక్షణాలతో లేకపోతే అది ఎలా ఉందో అలాగే ఉండక్కర్లా, ఒక వేరే కలర్లో కూడా వేరే కలర్ అంటే వేరే లక్షణంతో కూడా కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో అది పుట్టుకు రావచ్చు, రైట్? సో ఈ వేరేగా ఉండేటటువంటిది అంటే తల్లి ఏదైతే ఒరిజినల్ కరోనా వైరస్ నుంచి డిఫరెంట్గా ఉన్నటువంటి ఈ వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యూటెంట్ అని చెప్పి అంటాం, లేదా వేరియంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మనకి 2 మ్యుటేషన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఆ 2 మ్యుటేషన్స్ ద్వారా వచ్చినటువంటి వేరియంట్స్ ఏంటి? ఒకటి ఏషియన్ స్ట్రెయిన్ అని కూడా అంటాం, ఒకటి ఏషియన్ స్ట్రెయిన్, రెండవది ఆఫ్రికన్ స్ట్రెయిన్. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. జికా వైరస్కి ఇప్పటి వరకు ఎటువంటి ట్రీట్మెంట్ అయితే లేదు, ఎటువంటి వ్యాక్సిన్స్ కూడా దీని మీద అప్రూవ్ అయితే అవ్వలేదు, రైట్? మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది సార్? దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ కోవిడ్-19 ల్యాబ్స్ అండి. కోవిడ్-19 ల్యాబ్స్ అనేవి సరిగ్గా ఇది అవ్వాలి, ఎందుకంటే దిస్ పర్టికులర్ న్యూ అవుట్ బ్రేక్ ఇన్ఫెక్షన్స్, జికా వైరస్ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేవి ఎమర్జ్ అవుతున్నాయి కాబట్టి ఈ సమయాల్లో ల్యాబ్స్ అనేవి పర్ఫెక్ట్గా వాడాలి. అండ్ దాంతోపాటు చాలా ల్యాబ్స్లో కూడా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఒకవైపు కోవిడ్-19 మేనేజ్ చేస్తూనే ఈ ఇన్ఫెక్షన్స్, ఎమర్జింగ్ జికా ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయగలగాలి ల్యాబ్స్ అనే విధంగా ఇక్కడ చెప్పారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. విల్ ఇండియా బి శాంక్షన్డ్ ఫర్ S-400 పర్చేజ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ GS పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ని డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా GS పేపర్ 3లోనే వస్తుంది. ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని టచ్ చేసినటువంటి ఆర్టికల్. సో జాగ్రత్తగా ఈ ఆర్టికల్ని వినండి, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మొదట క్యాట్సా అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ఈ చట్టం అనేది ఎప్పుడు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఇవన్నీ తెలియాలి. దిస్ ఈజ్ అన్ యాక్ట్ పాస్డ్ బై US కాంగ్రెస్ ఇన్ 2017. యునైటెడ్ స్టేట్స్ యొక్క లెజిస్లేచర్ చట్టసభలు పాస్ చేసినటువంటి చట్టం క్యాట్సా యాక్ట్. సో పూర్తి ఫామ్ ఏంటి దీనికి? ద కౌంటరింగ్ అమెరికాస్ adversaries through sanctions act. శాంక్షన్స్ అంటే ఆంక్షలు అని చెప్పి అర్థం, కొంత పెనాలిటీస్ అని చెప్పి అర్థం సింపుల్గా చెప్పాలంటే. సో మీకు ఆంక్షలు అనేవి ఎందుకు విధిస్తారంటే ఒక కంట్రీకి వేరే కంట్రీ నచ్చపోయింది అనుకోండి, కంట్రీకి ఆంక్షలు విధించడం ద్వారా ఆ కంట్రీకి ఇవ్వాల్సినటువంటి గ్రాంట్స్ ఆపేయడం కానీ, లేకపోతే ఏమైనా డబ్బులు ఇవ్వాలని ముందు అగ్రిమెంట్ ఉందనుకోండి ఆపేయడం కానీ, లేకపోతే ఆ కంట్రీ ఏం చేస్తుందంటే యూనో వాళ్ళతో ట్రేడ్ అనేది నిలిపివేయడం కానీ ఇవన్నీ చేస్తాయి. శాంక్షన్స్ ఆర్ మోస్ట్లీ ఎకనామిక్ శాంక్షన్సే ఉండడం అనేది జరుగుతుంది. సో కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్, ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి అంటే అమెరికాస్ అడ్వర్సరీస్. అడ్వర్సరీ అంటే ఏంటి అంటే శత్రువు అని చెప్పి అర్థం. సో అమెరికాకి ఇప్పుడు 3 శత్రువులు ఉన్నారండి. సో మొదటి శత్రువు ఎవరు నాన్న అంటే ఇరాన్, రెండవ శత్రువు ఎవరండి రష్యా,
మూడవ శత్రువు ఎవరండి? నార్త్ కొరియా. సో కౌంటర్ చేయడం, వీళ్ళకి చెక్ పెట్టడానికి తీసుకొచ్చినటువంటి చట్టం. ఎందుకు, ఎలా చెక్ పెడుతుంది ఈ చట్టం అంటే, దిస్ యాక్ట్ గివ్స్ పవర్ టు ద ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పొటస్ అని కూడా అండం అనేది జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి అంటాం. సో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పవర్ ఇస్తుంది. ఏ పవర్ ఇవ్వడం అనేది జరుగుతుంది? అమెరికన్ యాడ్వర్సరీస్తో ఏ కంట్రీ అయినా, ఏ అదర్ కంట్రీ అయినా, అంటే ఈ 3 కంట్రీస్తో ఏ అదర్ కంట్రీ అయినా మిలిటరీ ఇన్వాల్వ్మెంట్లోకి వెళితే, అర్థమైందా? మిలిటరీ ఇన్వాల్వ్మెంట్లోకి వెళ్తే అంటే వాళ్ళ నుంచి ఆర్మ్స్ అనేవి ప్రొక్యూర్ చేసుకోవడం కానీ, వాళ్ళతో ఎక్సర్సైజులు ఏమైనా చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా చేస్తే ఆ కంట్రీ మీద శాంక్షన్స్ అనేవి విధిస్తుంది. ఏ కంట్రీ మీద? ఈ యాడ్వర్సరీస్, వీళ్ళ శత్రువుల మీద కాదు, వీళ్ళ మీద ఆల్రెడీ శాంక్షన్స్ విధించి ఉండడం అనేది జరిగింది. ఎవరు? అమెరికా. బట్ దేని మీద విధించడం అనేది జరుగుతుంది? అమెరికా శాంక్షన్స్ ఏ కంట్రీ అయితే డీల్ చేసుకుంటుందో ఆ కంట్రీ మీద విధించడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వాట్ దిస్ పాలసీ వాంట్ టు మేక్? దిస్ పాలసీ మేక్ ఇట్ ఇల్లీగల్ ఫర్ యుఎస్ ట్రేడింగ్ పార్ట్నర్స్. యుఎస్ తో ట్రేడ్ చేస్తున్నటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, యుఎస్ తో వ్యాపారం, ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఇంపోర్ట్ చేస్తున్నటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేస్తుంది? ఇఫ్ దే ఎంటర్ ఇన్ టు బైలేటరల్ డీల్స్ విత్ దీస్ 3 నేషన్స్, ఈ 3 నేషన్స్ తో బైలేటరల్ డీల్స్ లోకి వెళ్తే యుఎస్ విల్ ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ దెమ్. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్యాట్సా? క్యాట్సా యొక్క పర్పస్ ఏంటి చూడండి. క్యాట్సా అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద క్యాట్సా, వై ద మెయిన్ ఇంటెంట్, ద మెయిన్ రేషనల్ బిహైండ్ దిస్ పర్టికులర్ యాక్ట్ చూడండి. ఫస్ట్ ఇది ఏంటి అంటే, పుట్ చెక్ ఆన్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, నేను ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి చాలాసార్లు హిందూ అనాలిసిస్ లో చెప్పాను. మరొకసారి ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి నేను ఒక వీడియో అనేది చేస్తానండి. ఈజీగా అర్థమైపోతుంది మీకు, ఈజీగా, పెద్ద కష్టమేమీ కాదు. ఓకేనా? ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని చెక్ పెట్టడం, దాన్ని కంట్రోల్ పెట్టడం. అండ్ సెకండ్ ఏంటంటే కర్బింగ్ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్, కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ టు బి ప్రిసైజ్లీ. రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది వేరే దేశాల మీద పడకుండా రష్యాని అడ్డుకోవడం. అండ్ మూడవది ఏంటి అంటే కౌంటరింగ్ థ్రెట్స్ బై నార్త్ కొరియా. నార్త్ కొరియా నుంచి అమెరికాకు ఉన్నటువంటి థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం. అర్థమైందా? సింపుల్ గా చెప్పాలంటే ఈ 3 నేషన్స్ ని ఐసోలేట్ చేయడం, ఒంటరి చేయడం ద్వారా అమెరికా అనేది తన శత్రువుని కంప్లీట్ గా శత్రువుల మీద గెలవడం అనేది జరుగుతుంది. అవునా కాదా? మరి క్యాట్సా ఏదైతే ఉంటుందో దీనిలో ఉండేటటువంటి శాంక్షన్స్ ఏంటి చూడండి. శాంక్షన్స్ ఎలాంటి, ఏ రకమైనటువంటి ఆంక్షలు అనేవి విధించడం అనేది జరుగుతుంది అంటే చూడండి. సెక్షన్ 231 ఆఫ్ దిస్ పర్టికులర్ క్యాట్సా యాక్ట్ ఏదైతే ఉంటుంది ఇది ఏం చెప్తుంది అంటే, ప్రెసిడెంట్ మస్ట్ ఇంపోజ్ అట్లీస్ట్ 5 శాంక్షన్స్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ మినిమం 5 శాంక్షన్స్ అనేవి తప్పకుండా విధించాలి. దేని మీద? ఏ కంట్రీ అయితే, ఏ గవర్నమెంట్ అయితే ఇట్ ఎంగేజ్ డిఫెన్స్ ఆర్ ఇంటెలిజెన్స్ అగ్రిమెంట్ విత్ రష్యాతో కానీ, లేకపోతే అదర్ అడ్వర్సరీస్తో ఎవరైతే అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటారో వాళ్ళతో. అర్థమైందా? సో సెక్షన్ 235 ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఎ లిస్ట్ ఆఫ్ 12 పాసిబుల్ శాంక్షన్స్ అండి. సో ప్రెసిడెంట్ ఎలాంటి శాంక్షన్స్ అనేవి విధించవచ్చు, ఎలాంటి ఆంక్షలు అనేవి విధించవచ్చు ఆ కంట్రీస్ మీద అనేటటువంటి లిస్ట్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో దీస్ 12 పాసిబుల్ శాంక్షన్స్ లో వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. చూడండి. ఫస్ట్ ఇది ఏంటి అంటే స్టాపింగ్ క్రెడిట్ లైన్స్. అప్పులు ఇవ్వడం ఏదైతే ఉంటుందో అది ఆపేయాలి. గ్రాంట్స్ కానీ క్రెడిట్ లైన్స్, యుఎస్ అనేది అప్పు ఇవ్వడం మానేస్తుంది ఆ కంట్రీస్కి. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ మానిటరీ బ్యాంక్స్, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఐఎంఎఫ్ లాంటివి ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి కూడా అప్పు రాకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే ఓటింగ్ రైట్స్ అనేవి ఆ కంట్రీ యొక్క షేర్ మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి యుఎస్కి చాలా ఇంపార్టెంట్, హైయెస్ట్ స్టేక్ వాటికే యుఎస్కే ఉంది కాబట్టి యుఎస్ కెన్ యాక్ట్ అగెన్స్ట్ దోస్ పర్టికులర్ క్రెడిట్స్ అండి, దోస్ పర్టికులర్ లోన్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. బ్లాకింగ్ సేల్స్. యుఎస్ విల్ నో లాంగర్ సేల్ లైసెన్స్డ్ గూడ్స్ అండ్ టెక్నాలజీ. లైసెన్స్డ్ గూడ్స్ అండ్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయి, విండోస్ టెక్నాలజీ ఇలాంటివన్నీ యూఎస్ కదా, సో అవన్నీ అమ్మడం మానేస్తుంది. దాంతోపాటు బ్యాంక్స్ బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరర్స్ని బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది, సప్లయర్స్ని బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ కంట్రీ నుంచి ఇక్కడికి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి మరి జరగవు, యుఎస్తో జరగవు. ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆగిపోతుంది. అంటే అవతల కంట్రీ వ్యక్తి యుఎస్లో ఎటువంటి ప్రాపర్టీస్ కొనడానికి జరగదు. ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ అనే వాటి మీద బ్యాన్స్ విధిస్తుంది. అండ్ ఫినాన్షియల్ అండ్ వీసా శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విధిస్తుంది ఆన్ సమ్ పర్టికులర్ స్పెషల్ అఫీషియల్స్. సో సపోజ్ ఆ కంట్రీ యొక్క ఎంబసీ మన తాలూకా యుఎస్లో ఉందనుకోండి, ఆ ఎంబసీలో పనిచేసినటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ తాలూకా ఇదేం చేస్తుంది, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం కానీ, అండ్ వాళ్ళ వీసా ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేయడం కానీ, ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ విధించడం కానీ, ట్రావెల్ శాంక్షన్స్ విధించడం కానీ, ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ 12 పాసిబుల్ శాంక్షన్స్ లో వెరీ ఇంపార్టెంట్ శాంక్షన్స్ ఏంటి అంటే ఇవి. ఎక్కువగా ఈ శాంక్షన్స్ ని ఎక్కువగా ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరెవరి మధ్య ఇప్పటి వరకు ఇంపోజ్ చేయడం అనేది జరిగింది సార్? వాట్ ఆర్ ద పాస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే చైనా మీద ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే చైనా అనేది రష్యా నుంచి ఇప్పుడు S-400 ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనకి అది డిసెంబర్లో డెలివరీ వస్తుంది, మనం కూడా కొనుక్కుంటున్నాం ఎవరి నుంచి, రష్యా నుంచి. అండ్ దాంతోపాటు సుఖాయ్ 35 ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని రష్యా నుంచి చైనా అనేది ప్రొక్యూర్ చేసుకుంది. కాబట్టి సో ట్రంప్ ఉన్నప్పుడు ఏం చేశారంటే చైనా మీద ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. శాంక్షన్స్, ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. అండ్ సెకండ్, టర్కీ మీద మనం ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. సేమ్ టర్కీ కూడా రష్యా నుంచి S-400 ఏదైతే ఉందో దిస్ పర్టికులర్ S-400 సిస్టమ్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది, తెచ్చుకున్నారు రష్యా నుంచి. సో టర్కీ అనేది నాటో ఎలా అయినప్పటికీ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో వీళ్ళిద్దరు ఎలైస్, ఎవరు యుఎస్ అండ్ దాంతోపాటు టర్కీ. సో ఎల్ఐ అయినప్పటికీ టర్కీ మీద ఆంక్షలు, శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి విధించడం అనేది జరిగింది. అర్థమైందా? మరి వెళ్ళినటువంటి ఇప్పుడు రష్యా కానీ, లేకపోతే ఇరాన్ కానీ, లేకపోతే నార్త్ కొరియాతో డీల్స్ చేసుకున్నటువంటి కంట్రీస్ మీద శాంక్షన్స్ అనేవి వేవ్ ఆఫ్ చేయొచ్చా? ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆంక్షలు వేయకుండా అడ్డుకోవచ్చా? అడ్డుకునే అధికారం ఉంటే ఎవరికి ఉంది? దాని గురించి కూడా ఈ క్యాట్సా యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో ప్రస్తావించడం అనేది జరిగింది. దిస్ లా ఆంక్షలు వేసేటటువంటి అధికారాన్ని యాజ్ వెల్ యాజ్ ఆంక్షల్ని వేవ్ ఆఫ్ చేసేటటువంటి అధికారాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి ఇచ్చింది? ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్కి అప్పగించడం అనేది జరిగింది. ఒకవేళ అది యునైటెడ్ స్టేట్స్ కానీ, యునైటెడ్ స్టేట్స్ యొక్క ఎలైస్ కానీ ఆ అగ్రిమెంట్ వల్ల, వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ కెన్ వేవ్ ఆఫ్ దోస్ శాంక్షన్స్, ఆ శాంక్షన్స్ వేయకుండా ఆపొచ్చు ఆర్ పోస్ట్ పోన్ దోస్ శాంక్షన్స్. అర్థమైందా? సో టూ ఆస్పెక్ట్స్ లో యుఎస్ అనేది ఒక డెసిషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది ఫర్ ద వేవ్ ఆఫ్ దీస్ శాంక్షన్స్ అండి. మొదటిది ఏంటి అంటే వైటల్ నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. యుఎస్ యొక్క దేశ భద్రత ఏదైతే ఉంటుందో, జాతీయ భద్రత ఏదైతే ఉంటుందో దానికి ఎటువంటి భంగం వాటిల్లకపోతే పలానా డీల్ వల్ల, అంటే యాడ్వర్సరీస్తో ఆ కంట్రీ, అవతల కంట్రీ చేసుకున్నటువంటి డీల్ వల్ల, లేకపోతే ఆ కంట్రీ ఏదైతే కంట్రీ, ఇప్పుడు ఇండియా అనేది డీల్ చేసుకుంటుంది S-400 డీల్ అనేది మనకి వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి? రష్యా నుంచి వస్తుంది S-400 సిస్టమ్. సో ఫస్ట్ ఏం చూస్తుంది మన ప్రెసిడెంట్, ఏం చూస్తారు? సో ఈ డీల్ వల్ల మన నేషనల్ సెక్యూరిటీకి ఏమైనా భంగం ఉందా? సెకండ్ది ఏం చేస్తారు అంటే ఆర్ ద శాంక్షన్డ్ కంట్రీ కమిట్స్ టు లెసన్ ఇట్స్ ఫ్యూచర్ రిలయన్స్ ఆన్ ద యాడ్వర్సరీ కంట్రీ. శాంక్షన్డ్ కంట్రీ, ఇప్పుడు మన ఇండియా మీద ఆంక్షలు అనేవి విధించారు అనుకోండి, ఇండియా అనేది ఒకవేళ యుఎస్కి ప్రామిస్ చేసింది అనుకోండి, ఏమని, నేను ఇంకొకసారి ఫ్యూచర్ రిలయన్స్, ఇంకొకసారి నేను వాళ్ళ మీద ఆధారపడను. ఎవరి మీద ఆధారపడను అంటే దిస్ పర్టికులర్ యాడ్వర్సరీ కంట్రీ. ఏ యాడ్వర్సరీ కంట్రీతో అయితే వాళ్ళు డీల్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఈ శాంక్షన్స్ అనేవి పడ్డాయో ఆ యాడ్వర్సరీ కంట్రీతో నేను ఇంకోసారి డీల్ చేసుకోను అని చెప్పారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? తప్పకుండా ఆ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్ వేవ్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు ఏం జరిగింది, మన ఇండియా రష్యాతో S-400 డీల్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. ఆ డీల్ ప్రకారం S-400 సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసెంబర్లో ఇండియాకి రాబోతున్నాయి అని చెప్పి మనకి చెప్తున్నారు. సో మరి S-400 డీల్ అనేది మనం కూడా చేసుకున్నాం కదా, అమెరికా మన మీద కూడా ఆంక్షలు అనేవి విధిస్తుందా, శాంక్షన్స్ అనేవి విధిస్తుందా? వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అలైస్ ఆఫ్ యుఎస్ ఇన్ ఏషియా ఈజ్ నౌ ఇండియా. మీ అందరికీ తెలిసిందే. మరి ఇండియా అంత ఫ్రెండ్ అయినటువంటి ఇండియా మీద కూడా ఆంక్షలు అనేవి విధిస్తారా అనేటటువంటిది వేచి చూడాలి. మరి నౌ లెట్ us look at what is the significance of this S-400 deal to India. S-400 ఎందుకు ఇండియా అనేది, అమెరికా ఆంక్షలు ఉంటాయని తెలిసి కూడా ఎందుకు ఇండియా అనేది తెచ్చుకోవాలనుకుంటుంది? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ చూడండి. S-400 డీల్ ఏదైతే ఉంటుందో దాన్ని చేసుకోవడం వల్ల ఇండియాకి చాలా చాలా లాభాలు ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ గేమ్ చేంజర్ అని చెప్పి అనుకోవచ్చు. ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో కన్సిడరేషన్స్ దృష్టిలో పెట్టుకొని S-400 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇప్పుడు ప్రెజెంట్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కూడా ఇండియాకి చాలా సెక్యూరిటీ థ్రెట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలో ఇండియాకి అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం అనేది చాలా అవసరం. సెకండ్ది ఏంటి అంటే అడ్వాన్సింగ్ డిఫెన్స్ క్యాపబిలిటీ అండి. ఇండియా యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం అనేది కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే ఒకవైపు చైనా అనేది
మనకి పక్కనే ఉన్నటువంటి థ్రెట్, అది తన డిఫెన్స్ సిస్టమ్ని మోడర్నైజ్ చేస్తూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. తన ఆర్మీని కూడా మోడర్నైజ్ చేస్తున్నారు. అండ్ పాకిస్తాన్కి కూడా చైనా అనేది మోడర్న్ సిస్టమ్స్తో హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సమయంలో మనం కూడా వాళ్ళ నుంచి వచ్చేటటువంటి థ్రెట్కి సిద్ధంగా ఉండడానికి మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ని మనం తప్పకుండా పెంచుకోవాలి. సో ఇంటిగ్రేటింగ్ ద S-400 ఇంటూ ద నేషనల్ ఎయిర్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్ విల్ బి మచ్ ఈజియర్, విల్ బి మచ్ గుడ్ అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే పొలిటికల్ రీజన్స్. సో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కి పొలిటికల్గా కూడా ఇది చాలా రెప్యుటేషన్ అనేది తీసుకొస్తుంది, చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. సెకండ్ది ఏంటి అంటే, లాస్ట్ది ఏంటి అంటే రిస్టోర్ రెప్యుటేషన్ అండి. మనం ఒకప్పుడు రెప్యుటేషన్ అనేది కోల్పోయాం, మన గౌరవం ప్రపంచ దేశాల మధ్య మన గౌరవం కోల్పోయాం. ఏం గౌరవం కోల్పోయాం చెప్తాను చూడండి. మనం ఈ యాడ్వర్సరీస్లో మనం ఎవరెవరి పేర్లు చెప్పుకున్నాం చెప్పండి అన్న. ఫస్ట్ రష్యా చెప్పుకున్నామా, సెకండ్ మనం ఎవరు చెప్పుకున్నాం, మన నార్త్ కొరియా చెప్పుకున్నామా, థర్డ్ ఇరాన్ చెప్పుకున్నాం. సో ఏం జరిగింది, ఇరాన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్. సో ఇరాన్కి ఇండియాకి మంచి సంబంధాలని ఉన్నాయి నాన్న. సో ఏం చేసేవాళ్ళం, మనం ఎక్కువగా ఆయిల్ని ఇరాన్ నుంచి ఒకప్పుడు కొనుక్కునేవాళ్ళం. కానీ ఈ క్యాట్సా యాక్ట్ వచ్చిన తర్వాత అమెరికా యొక్క శాంక్షన్లకు భయపడి ఇండియా ఏం చేసింది, ఇరాన్ నుంచి ఇంకా ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ని కంప్లీట్గా తీసుకోవడం మానేసింది. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ అలైగా అమెరికాకు ఉండేదండి. అమెరికా వద్దంటే వద్దు, అమెరికా చేయమంటే చెయ్యాలి, అలా అంత ఉండేది అమెరికా వైపు ఇండియా. అర్థమైందా? సో ఇరాన్తో ఈ ఆయిల్ ట్రేడ్ అనేది చేసుకోవడం వల్ల నా మీద ఆంక్షలు పడతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఇండియా అనేది ఏం చేసిందన్న, దిస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మానేసింది. సో దానివల్ల ఏం జరిగింది, అమెరికాకి ఇండియాకి ఫినాన్షియల్గా కూడా చాలా లాస్ ఏర్పడడం అనేది జరిగింది. అండ్ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో రెప్యుటేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా పాడింది. సో ఒక అమెరికా చేతిలో ఒక పప్పెట్ లాగా, ఒక కీలు బొమ్మలాగా మారుతుంది ఇండియా అనే అప్రతిష్ట అనేది మనం మూట కట్టుకున్నాం. సో మళ్ళీ ఆ రెప్యుటేషన్ అనేది పోయినటువంటి ఆ గౌరవాన్ని మళ్ళీ రిస్టోర్ చేయాలంటే ఇండియా కెన్ యాక్ట్ యాజ్ ఇట్స్ ఓన్, ఇండియాస్ ఫారిన్ పాలసీ ఇస్ సావరెన్ అండ్ ఇండిపెండెంట్ అని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే దిస్ S-400 డీల్ ఏదైతే ఉంటుందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకు ఇండియాకి అమెరికా ఏదైతే ఉంటుందో అది వేవ్ ఆఫ్ చేయాలి, ఏంటి శాంక్షన్స్ ఎందుకు వేవ్ ఆఫ్ చేయాలి? ఫస్ట్ ఇది ఏంటి అంటే ఇండియా ఈజ్ యుఎస్ స్ట్రాటజిక్ పార్ట్నర్ అండి, చాలా ఇంపార్టెంట్ ఎలై అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యుఎస్ తాలూకా ప్రైమరీ ఎయిమ్ ఏంటంటే ప్రజెంట్ టు చెక్ చైనాని కంట్రోల్లో పెట్టడం కదా నాన్న. సో చైనాని కంట్రోల్లో పెట్టడానికి ఒక రీజనల్ సపోర్ట్, బలమైనటువంటి కౌంటర్ బ్యాలెన్స్ చేసేటటువంటి కంట్రీ ఉండాలి, దట్ ఈజ్ ఇండియా. సో ఇండియాతో ఫ్రెండ్షిప్ అనేది అమెరికాకి ఇప్పుడు చాలా చాలా అవసరం. అండ్ బోత్ దీస్ కంట్రీస్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లో విట్ ఈజ్ సెక్యూరిటీ ఎలియన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ కోసం, సింపుల్గా చెప్పాలంటే ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క ఎసర్షన్, చైనా యొక్క డామినెన్స్ అనేది పెరగకుండా ఉండడం కోసం క్వాడ్ ఏర్పడింది. క్వాడ్లో కంట్రీస్ ఏంటి, యుఎస్, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ జపాన్. సో ఇంత కీ అలైగా ఉండడం కూడా సో ఇండియాకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో అమెరికా మే వేవ్ ఆఫ్ ఆర్ శాంక్షన్స్. అండ్ ఒకవేళ ఇండియా మీద శాంక్షన్స్ అనేవి విధిస్తే యుఎస్ యొక్క ఇంట్రెస్ట్కే, యునైటెడ్ స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్కే ఇది నిజంగా పెద్ద ఎదురు దెబ్బ తిరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బైలేటరల్ రిలేషన్స్ అనేవి పోగొట్టుకోవడం అనేది ఇలాంటి సమయాల్లో, చైనా ఎసర్టివ్గా మారుతున్నటువంటి సమయాల్లో అసలు తగదు అనే విధంగా చెప్తున్నారండి. కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది ఒక ఇన్కరెక్ట్ మెసేజ్ అనేది పంపిస్తుంది. ఒకవేళ ఇండియా మీద వేవ్ ఆఫ్ చేసాం అనుకోండి, ఇండియా మీద అసలు శాంక్షన్స్ అనేవి విధించకుండా ఆపేసాం అనుకోండి, అప్పుడు ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి, సో బయాస్డ్గా ఉన్నారు, సో నాటో ఎలా అయినటువంటి టర్కీ మీద కూడా శాంక్షన్స్ అనేవి విధించి, ఆంక్షలు అనేవి విధించి మా మీద అదే ఇండియా మీద ఆంక్షలు అనేవి విధించకుండా ఉన్నారు. సో అమెరికా ఈజ్ బయాస్డ్ ఇన్ ఇట్స్ ఫారెన్ పాలసీ అనే విధంగా ప్రపంచ దేశాలకి ఇన్సెక్యూరిటీ అనేది బయలుదేరడం అనేది జరుగుతుంది. కీ అలైస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్సెక్యూరిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ క్యాట్సా అండి, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ గురించి డీటెయిల్డ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇండియా స్టాన్స్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, విల్ ఎంపీ ల్యాడ్స్ బీ చేంజ్డ్ ఫర్ పోస్ట్ పాండమిక్ నీడ్స్? Very very important article regarding GS paper 2 governance. This article is talking about MP LAD scheme, Member of Parliament Local Area Development Scheme అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే బ్యాక్గ్రౌండ్తో సహా ఈ ఆర్టికల్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది.
సో చూడండి అన్న, బ్యాక్గ్రౌండ్ చూడండి, ఎంపీ ల్యాడ్ స్కీమ్, దీని గురించి కంప్లీట్గా మీరు తెలుసుకోవాలి. సో ఫుల్ ఫామ్ ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. దీనికి ఇంకొక నేమ్ కూడా ఉందండి, ఫార్మల్ నేమ్ ఉంది, దట్ ఈజ్ సంసద్ నిధి యోజన. ఈ పర్టికులర్ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1993లో మన కరీంనగర్ వ్యక్తి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి రోజుల్లో పివి నరసింహారావు హయాంలో దిస్ ఎంపీ ల్యాడ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగిందండి. ఏంటండి ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్? దీని ద్వారా ప్రజలకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అంటే చూడండి అన్న, దిస్ పర్టిక్యులర్ స్కీమ్ ఎనేబుల్స్ ఎంపీస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటే బోత్ లోక్సభ మెంబర్స్ అయినా అవ్వచ్చు, రాజ్యసభ మెంబర్స్ అయినా అవ్వచ్చు, అవునా కాదా? అవును. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ టు రికమెండ్ డెవలప్మెంటల్ వర్క్స్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే నాన్న రికమెండ్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దే నెవర్ ఇంప్లిమెంట్ దీస్ డెవలప్మెంటల్ వర్క్స్ బట్ దే రికమెండ్ దీస్ డెవలప్మెంటల్ వర్క్స్. ఎంపీస్ వాళ్ళ తాలూకా కాన్స్టిట్యుయెన్సీలో అంటే నియోజకవర్గాల్లో కొన్ని డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. మామూలుగా ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా పరిపాలిస్తారని మీరు చాలాసార్లు అనుకుంటారు. ఇక్కడ మీకు 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి ఒక ఐడియా ఉండాలి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ దీస్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్? మొదటిది ఏంటి అంటే లెజిస్లేచర్, వీళ్ళు చట్టాలు చేసేవాళ్ళు. రెండవది ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్, వీళ్ళు చట్టాలని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. మూడవది ఏంటి అంటే జ్యుడిషియరీ, చట్టబద్ధంగా ప్రతిదీ జరుగుతుందా లేదా, ప్రజల తాలూకా హక్కులకు ఏమైనా భంగం వాటిల్లుతుందా అని చెప్పి జ్యుడిషియరీ చూస్తుంది. జ్యుడిషియరీ యాక్ట్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ పీపుల్స్ రైట్స్. సో ఫస్ట్ లెజిస్లేచర్ గురించి, మనం ఎగ్జిక్యూటివ్ గురించి చాలా మందికి అర్థం కానటువంటి విషయం, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, తెలుసు అనుకుంటారు కానీ చాలా మందికి తెలియదు. జాగ్రత్తగా వినండి, మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను. లెజిస్లేచర్లు ఎవరు వస్తారు, ఎగ్జిక్యూటివ్లు ఎవరు వస్తారు? మనకి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు స్టేట్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతాను, మీకు సెంటర్ తర్వాత కనెక్ట్ చేస్తాను. చూడండి, మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఏం జరుగుతాయి? మనకి 5 ఏళ్ళకి ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. మనం ఏం చేస్తాం? పోలింగ్ బూత్లకి వెళ్ళి ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటాం. ఎవరినైతే ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటామో వాళ్ళందరూ ఏమవుతారు? లెజిస్లేచర్ లో భాగం అవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హీజ్ అన్ ఎమ్మెల్యే కదా, ఆయన కూడా లెజిస్లేచర్ లో భాగం అవుతారు. అండ్ దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లెజిస్లేచర్ లో భాగం అవ్వడం అనేది జరుగుతుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పొలిటికల్ పార్టీ, మెజారిటీ ఆఫ్ ద సీట్స్ వచ్చినటువంటి పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. సో వాళ్ళు ఒక సభ్యుడిని ఎన్నుకుంటారు, ఆ పొలిటికల్ పార్టీ లీడర్స్ అందరూ కలిసి ఆయన చీఫ్ మినిస్టర్ గా ఎన్నిక కాబడడం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ దానిలో 151 సీట్లు ఎవరికి వచ్చినాయి? వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. అండ్ దాంతోపాటు మొత్తం 23 మంది ఎవరైతే ఉన్నారో 23 మంది టీడీపీకి రావడం అనేది జరిగింది. జనసేన ఏదైతే ఉంటుందో జనసేనకు ఒకరు వచ్చారు, అంతేనా? ఒకరు వచ్చారు. ఈ మొత్తం ఏదైతే ఉంటుందో, ఈ మొత్తం నెంబర్ ఏదైతే ఉంటుందో 175, ఇట్ కమ్స్ అండర్ లెజిస్లేచర్ లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. నేను ఎమ్మెల్యేల గురించి చెప్తున్నాను, ఎమ్మెల్సీలు కూడా లెజిస్లేచర్ లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎగ్జిక్యూటివ్ లో ఓన్లీ చీఫ్ మినిస్టర్ అండ్ దాంతోపాటు అతని తాలూకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళు మాత్రమే ఎగ్జిక్యూటివ్ లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే మనం ఏం చెప్తాము? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన హీజ్ ఎ మెంబర్ ఆఫ్ బోత్ లెజిస్లేచర్ అండ్ దాంతోపాటు ఎగ్జిక్యూటివ్. బట్ నారా చంద్రబాబు నాయుడు గారు హీజ్ ఎ మెంబర్ ఆఫ్ ఓన్లీ లెజిస్లేచర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను, రైట్? తేడా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇన్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ ఎగ్జిక్యూటివ్ విల్ ఆల్వేస్ బి రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన లెజిస్లేచర్ కి ఎప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉండడం అనేది జరుగుతుంది. అందుకే మనకి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు అసెంబ్లీ సమావేశాలు ఏమైనా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది ప్రామిస్ చేశారు అది చేయలేదు, మీరు ఇది చెప్పారు అది చేయలేదు అని క్వశ్చన్ చేస్తా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏంటండి, హీఈస్ ఆన్సరబుల్, హీఈస్ అకౌంటబుల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు లెజిస్లేచర్ కి, ఎగ్జిక్యూటివ్ కి, జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో దానికి తేడా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే చూడండి, ఇప్పుడు ఎంపీస్ మనం అక్కడ చూసుకుంటే, మనం ఇప్పుడు కేంద్రంలో చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేస్ చెప్పాం. ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎన్నుకుంటామా, ఓటేస్తామా, వీళ్ళందరూ ఏమవుతారు? లెజిస్లేచర్ లో భాగస్వాములు అవుతారు. అండ్ ఎగ్జిక్యూటివ్ లో భాగస్వాములుగా ఎవరుంటారు? నరేంద్ర మోడీ గారు అండ్ దాంతోపాటు అమిత్ షా, నిర్మలా సీతారామన్ గారు, వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ లో భాగంగా ఉంటారు. బికాస్ దే ఫార్మ్ ద గవర్నమెంట్, దే ఆర్ ద వన్స్
హూ ఫార్మ్స్ పాలసీస్, దే ఆర్ ద వన్స్ హూ ఇంప్లిమెంట్ దీస్ పాలసీస్. కాబట్టి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ లోకి రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ సివిల్ సర్వెంట్స్ కూడా ఎగ్జిక్యూటివ్ లోకి వస్తారు, బ్యూరోక్రాట్స్ కూడా ఎగ్జిక్యూటివ్ లోకి వస్తారు. ఎందుకంటే డెసిషన్స్, గవర్నమెంట్ యొక్క పబ్లిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేది వీళ్ళే కాబట్టి. అర్థమైందా? సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన లెజిస్లేచర్ లో సభ్యుడిగా అవుతారు. హీఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంపీస్ అంటే బోత్ లోక్సభకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు అండ్ దాంతోపాటు రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యులు కూడా వస్తారు. లెజిస్లేచర్ అనేది ఏం చేస్తుంది? ప్రజల కోసం చట్టాలు చేయడం అనేది జరుగుతుంది. ఇండియా ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ కదా, అంటే ప్రజలు తమ తాలూకా రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటారు. మా తరపున పరిపాలించండి అయ్యా, మా కోసం చట్టాలు చేయండి అయ్యా, మా వెల్ఫేర్ కోసం, మా అభ్యున్నతి కోసం, మా గ్రోత్ కోసం, మా డెవలప్మెంట్ కోసం మా తరపున మీరు చట్టాలు చేయండి అని చెప్పి ప్రజలందరూ కలిపి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటారు కదా. ఈ రిప్రజెంటేటివ్స్ ఏం చేస్తారు? చట్టాలు చేయడం అనేది జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే చట్టం చేయడంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ లెజిస్లేచర్ లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు కూడా చట్టం చేయడంలో పార్టిసిపేట్ చేస్తారు అండ్ నరేంద్ర మోడీ గారు కూడా చట్టం చేయడంలో పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎవరి బాధ్యత? రాహుల్ గాంధీ గారిదా? రాహుల్ గాంధీ గారిది కాదు, ఓన్లీ నరేంద్ర మోడీ గారిది, అంటే ఓన్లీ ఎగ్జిక్యూటివ్ది. అర్థమైందా? చట్టం సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఎవరు ప్రశ్నిస్తారు? లెజిస్లేచర్ ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఎగ్జిక్యూటివ్ ఇస్ ఆల్వేస్ బి రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ ఇన్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ. అర్థమైందా? ఇంత కూలంకషంగా నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకునేటప్పుడు. అర్థమైందా? అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి తెలుస్తాయి. అయితే ఎంపీస్ ఏం చేస్తారని చెప్పాం? ఈ ఎంపీస్ ఓన్లీ చట్టం చేయడం వరకే. ఎంపీస్ చేతుల్లో ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ణయించేటటువంటి అధికారం కానీ ఏమైనా ఉంటాయా అండి? ఉండవు కదా. సో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో ఈ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ లో, వారి కాన్స్టిట్యూషన్స్ లో, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు అనేవి వీళ్ళు కూడా చేపడితే బాగుంటుంది. తద్వారా వాళ్ళకు ఓటేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంతో కొంత మేలు వీళ్ళు చేయగలుగుతారు ఓటేసినందుకు అనేటటువంటి ఉద్దేశంతో దిస్ పివి నరసింహరావు గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంపీ ల్యాడ్ స్కీమ్ అనేది ఇచ్చేసింది. అప్పుడే దీస్ పీపుల్ విల్ బి అకౌంటబుల్ టు దోస్ పీపుల్. ఓటేసిన వాళ్ళకి అకౌంటబుల్ గా ఉంటారు, అది మా పని కాదు అని తప్పించుకోకుండా ఉంటారు అని చెప్పి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో దో హీఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ లో భాగం కానప్పటికీ రాహుల్ గాంధీ గారి డెవలప్మెంటల్ వర్క్స్ ని ఏం చేయొచ్చు? రికమెండ్ చేయొచ్చు. ఇతని తాలూకా రికమెండేషన్స్ మేరకు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో, కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తారండి? మనకి ఆ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డబ్బులు కేటాయించి వాటికి ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారమ్మా. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సార్ మరి డెవలప్మెంటల్ వర్క్స్ అంటే ఏవైనా చేయొచ్చా సార్ అంటే? దే ఆర్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉండాలి. సో నేషనల్ ఇంపార్టెన్స్, దేశానికి విలువైనటువంటి ఎసెట్స్ గా కానీ, డ్యూరబుల్ అంటే ఎక్కువ కాలం వచ్చేటటువంటి కమ్యూనిటీ అసెట్స్ అయినా వాళ్ళు ఏర్పాటు చేయాలి. సపోజ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారనుకోండి, ఒక ట్యాంక్ కట్టించారనుకోండి, అది డ్యూరబుల్ గా ఉంటుందా కదా? 30-40 ఏళ్ళు ట్యాంక్ నిలబడి ఉంటుంది, అవునా కదా? అండ్ దాంతో పాటు ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇవన్నీ నేషన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మౌలిక సదుపాయాలు అంటాం. దీస్ ఆర్ ఫండమెంటల్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్. అండ్ పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ హెల్త్, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికమెండ్ చేయాలి. సో ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు? ఎంపీ ల్యాడ్ స్కీమ్ అనేటటువంటిది ఇనిషియల్ గా ఎవరు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. కానీ 1994లో ఈ స్కీమ్ వచ్చినటువంటి సంవత్సరం తర్వాత ఈ స్కీమ్ని ఎవరి చేతుల్లోకి మార్చారు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేతుల్లోకి మార్చడం అనేది జరిగింది. సో ఎంపీ ల్యాడ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఎంపీ ల్యాడ్ స్కీమ్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటారు. దట్ ఈస్ రాంగ్. ఎంపీ ల్యాడ్ స్కీమ్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా మీరు గమనించాలి. సో ఈ స్కీమ్ ప్రకారం ఈచ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ సభ్యుడైనా అవ్వచ్చు, రాజ్యసభ సభ్యుడైనా అవ్వచ్చు, దే ఆర్ ఎంటైటిల్ టు స్పెండ్ 5 crore యాన్యువల్లీ. ఎంతండి? 5 కోట్ల రూపాయలు ఇస్తారు. సో ఫస్ట్ ఎంపీ ల్యాడ్ స్కీమ్ 1993లో లాంచ్ చేసినప్పుడు ఎంతో తెలుసా? ఎంపీకి ఎంత ఇచ్చేవాళ్ళు తెలుసా? 5 లక్షలు ఇవ్వడం అనేది జరిగింది. సో తర్వాత 1998-99 ప్రాంతాలకు వచ్చేటప్పుడు 2 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది ఈచ్ ఎంపీకి. తర్వాత ఇప్పుడు ఎంతకు చేర్చారంటే 5 కోట్లకి చేర్చడం అనేది జరిగింది. ఈచ్ ఎంపీకి 5 కోట్లు కేటాయించడం అనేది జరుగుతుంది సంవత్సరానికి. 5 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయొచ్చు, వాటిని రికమెండ్ చేయొచ్చు. ఎవరు? ఈచ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ ఎంపీ ల్యాడ్ స్కీమ్స్ ఎలా అయితే రావడం అనేది జరిగిందో చాలా స్టేట్స్ ఎమ్మెల్యే ల్యాడ్ స్కీమ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకురావడం అనేది జరిగింది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా తీసుకురావడం అనేది జరిగింది.
వీళ్ళు ఎక్కువగా స్వచ్ఛ భారత్, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ఇలాంటి వాటికి పనులు ఏవైతే ఉంటాయో, డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. ఎక్కువగా ద వర్క్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లైక్ డ్రింకింగ్ వాటర్, పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడంలో ఫస్ట్ ఎంఫసిస్ అనేది ఇస్తారు. ఎవరు ఈ స్కీమ్ లో ఉండేటటువంటి ఈ స్కీమ్ ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అర్థమైందా? కానీ దెర్ వర్ మెనీ ఇష్యూస్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ ఎంపీ ల్యాడ్ స్కీమ్. వాట్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ అండి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. The first issue, with this particular MPLAD scheme is breach of federalism. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనకి కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ 7 అనేటటువంటి ఒక షెడ్యూల్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ షెడ్యూల్ 7 కంప్రైజెస్ ఆఫ్ 3 లిస్ట్. ఒకటి యూనియన్ లిస్ట్ లేదా సెంట్రల్ లిస్ట్ అంటాం, రెండవది స్టేట్ లిస్ట్, మూడవది ఏంటి అంటే కాన్కరెంట్ లిస్ట్. ఇప్పుడు సపోజ్ యూనియన్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల మీద చట్టాలు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయాలి. డిఫెన్స్ అనేటటువంటిది యూనియన్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్, ఫినాన్స్ అనేటటువంటిది యూనియన్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్. సో వీటి మీద చట్టాలు ఎవరు చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయాలి. ఇప్పుడు స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే చేయాలి. సపోజ్ ల్యాండ్ అనేటటువంటి స్టేట్ లిస్ట్, ల్యాండ్ గురించి ల్యాండ్ రిఫార్మ్స్ ఏమైనా తీసుకురావాలంటే రాష్ట్రాలు మాత్రమే చేయాలి. లేకపోతే లా అండ్ ఆర్డర్, పబ్లిక్ లా అండ్ పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఈ రెండు కూడా స్టేట్ లిస్ట్ లోనే ఉంటాయి. వాటి మీద ఎవరు చేయాలి? చట్టాలు రాష్ట్రాలు మాత్రమే చేయాలి. మూడవది కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అని అనడం అనేది జరుగుతుంది. ఈ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ కెన్ మేక్ లాస్. సపోజ్ లేబర్ ఈజ్ ఏ కాన్కరెంట్ సబ్జెక్ట్ అన్నమాట. దాని మీద సెంటర్ చేస్తున్న చట్టాలు స్టేట్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎంపీ ల్యాడ్ స్కీమ్ వల్ల యూనియన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళు స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా చట్టాలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, లోకల్ గవర్నమెంట్స్ ని మీరు రూరల్ లోకల్ గవర్నమెంట్స్ చూడొచ్చు, లేకపోతే అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అయినా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు లోకల్ రూరల్ గవర్నమెంట్స్ అంటే ఇప్పుడు సపోజ్ మన పంచాయతీలు ఏవైతే ఉన్నాయో పంచాయతీలు ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. బ్లాక్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాం. సో అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అంటే ఇదేంటంటే మీకు మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. సో మామూలుగా ట్యాంకులు అవి ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు? ఈ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఈ లోకల్ గవర్నమెంట్ యొక్క పరిధి ఏదైతే ఉంటుందో దానిలోకి ఎంక్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంది. లోకల్ గవర్నమెంట్స్ యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లోకి దిస్ యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఎ బ్రీచ్ ఆఫ్ ఫెడరలిజం అనే విధంగా ఇక్కడ చెప్తున్నారండి. ఫస్ట్ ఇష్యూ. రెండవది ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్ విత్ డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ దగ్గర కూడా కాన్ఫ్లిక్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సెపరేషన్ ఆఫ్ పవర్స్ మీ ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం? దేర్ విల్ బి 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ కి 3 ఆర్గాన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ దోస్ 3 ఆర్గాన్స్? ఫస్ట్ ఏంటండి అంటే లెజిస్లేచర్, మీకు ఆల్రెడీ చేశాను, చట్టాలు చేసేవాళ్ళని చెప్పాం. ఎగ్జిక్యూటివ్ అంటే వీళ్ళు చట్టాలు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. మూడవది జ్యుడిషియరీ, చట్టాలు చట్టబద్ధంగా వ్యవస్థ నడుస్తుందో లేదో చూసేవాళ్ళు, ప్రజల తాలూకా హక్కుల్ని కాపాడేవాళ్ళు. నేను ఆల్రెడీ చెప్పాను లెజిస్లేచర్ తాలూకా బాధ్యత ఏంటి? చట్టాలు చేయడం వరకే. ఎగ్జిక్యూటివ్ యొక్క బాధ్యత ఏంటి? బోత్ చట్టాలు చేయడం అండ్ దాంతోపాటు చట్టాలను ఇంప్లిమెంట్ కూడా చేయడం. జ్యుడిషియరీ యొక్క బాధ్యత ఏంటి? ఆ చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా, చట్టాలు చేసినటువంటి చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా, కాన్స్టిట్యూషనల్ గా ఉన్నాయా లేదా, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా లేదా చెక్ చేయడం. అంతేనా? కాన్స్టిట్యూషన్ ని ఇంటర్ప్రిట్ చేయడం ఇంకా బాగా చెప్పుకోవాలంటే. సో ఇక్కడ కరెక్ట్ గా లెజిస్లేచర్ కి ఏం చెప్పారు? లెజిస్లేచర్ షుడెంట్ ఇన్వాల్వ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఇంప్లిమెంట్ చేసేటటువంటి అధికారం లెజిస్లేచర్ కి లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? లెజిస్లేచర్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయడం ఏదైతే ఉంటుందో దానిలో ఎగ్జిక్యూటివ్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ మూడవ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ బ్యాకింగ్ అండి. ఇంప్లిమెంటేషన్ ల్యాప్సెస్. ఇంప్లిమెంటేషన్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ముఖ్యంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా రిపోర్ట్ మేరకు చాలా కరప్షన్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు నెక్సెస్ బిట్వీన్ దీస్ ఎంపీస్. నెక్సెస్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లింక్. ఎంపీస్ అండ్ దాంతోపాటు ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య లింక్ అనేది రావడం అనేది జరుగుతుంది. లింకేజ్ వల్ల చాలా ఫండ్స్ పక్కదారి పట్టడం అనేది జరుగుతుంది. అంటే అవసరం లేకపోయినా ఎంపీ ఒక డెవలప్మెంటల్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని రికమెండ్ చేస్తున్నారు.
ఆ వర్క్ని తన ఇన్ఫ్లుయెన్స్తో తనకి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీకి ఆ కాంట్రాక్ట్ దొరికేటట్టు చేస్తున్నారు. ఈ ప్రైవేట్ కంపెనీ ఏం చేస్తుంది, ఇన్ఫ్లేషనరీ ప్రైసెస్ పెంచుతుంది. అంటే ఇప్పుడు ట్యాంక్ కట్టడానికి సిమెంట్ బస్తా ధర మామూలు మార్కెట్లో 500 ఉందనుకోండి, ఇక్కడ ఈ ప్రైవేట్ కంపెనీ ఏం చేస్తుంది, గవర్నమెంట్దే కదా అని 800 ఇస్తుంది. సో 300 ఎక్స్ట్రా డబ్బుల్లో ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ట్రా డబ్బుల్లో ఒక 200 250 మళ్ళీ ఎంపీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎంపీస్ ఇలా కరప్షన్కి పాల్పడి డబ్బులు నొక్కేస్తున్నారు అనమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక సీరియస్ కన్సర్న్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ దెర్ ఈజ్ నో స్టాట్యుటరీ బ్యాకింగ్. సో ఇది గవర్నమెంట్ ఒక జీవో ద్వారా, ఒక ఎగ్జిక్యూటివ్ పాలసీ ద్వారా తీసుకొచ్చినటువంటి ఒక ఇదే కానీ, ఒక డెసిషనే కానీ, దీనికి ఎటువంటి స్టాట్యూట్ అంటే ఏంటంటే చట్టం. దీనికి ఎటువంటి చట్టమైనా చేశారా ఎంపీ ల్యాడ్ స్కీమ్ గురించి అంటే ఏ చట్టము చేయలేదు. చట్టం అనేది చేస్తేనే అది దాని కోర్టుల్లో ప్రశ్నించేటటువంటి వీలు ఉంటుంది. గట్టిగా ప్రశ్నించవచ్చు, గట్టిగా నిలదీయొచ్చు. ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో, స్కీమ్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా రన్ అవ్వకపోతే. బట్ కానీ ఇక్కడ ఏం చేశారు, ఓన్లీ ఒక మామూలు స్కీమ్గా మాత్రమే దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీని ఇంప్లిమెంటేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ రోజు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది. బీజేపీ గవర్నమెంట్ దానికి తగినట్టుగా ఈ స్కీమ్ని మాడిఫై చేస్తుంది. నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి తగినట్టుగా మాడిఫై చేస్తున్నారు. అంతేగాని ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది అని మాత్రం వీళ్ళు చూసుకోవట్లేదు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అండి, వెరీ సీరియస్ ప్రాబ్లమ్ అని చెప్పి మనం అనుకోవచ్చాము. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఈ స్కీమ్ని బెటర్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అండి. అకౌంటబిలిటీ అనేది ఎన్ష్యూర్ చేయాలి, అప్పుడే కరప్షన్ పోతుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్ష్యూర్ చేయాలి. అండ్ ఆల్ దిస్ ప్రాసెస్లో సిటిజన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి, పీపుల్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. పీపుల్ ఎంపీస్కి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏది ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది ఒక అఫిడవిట్ ద్వారా కానీ, లేకపోతే ఒక రిటర్న్ ఫార్మాట్లో కానీ అందిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో క్లియర్గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఎలా ఫంక్షన్ అవుతుందో చూడండి ఈ స్కీమ్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాట్ దే విల్ గివ్, ఎంపీస్ ఏం చేస్తారు అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ అథారిటీస్కి వాళ్ళు ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్స్ని రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ నోటిఫై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి నోటిఫై చేస్తారు. అండ్ దే విల్ రిలీజ్ మనీ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయగానే వాట్ దే విల్ డూ, డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో, పర్టికులర్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ ట్యాంక్ ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ రికార్డ్స్ ఏంటి, ఇవన్నీ చూసి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అమ్మ. అర్థమైంది. అండ్ దాంతోపాటు వీళ్ళు ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్స్, స్టేటస్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రిక్ట్ అథారిటీస్ తాలూకా ఆఫీస్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దానిలో తప్పకుండా, ఎంపీ ల్యాడ్స్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దానిలో తప్పకుండా అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు ఆర్టీఐకి అందుబాటులో ఉండాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎవరైనా ఎలా ఖర్చు పెడుతున్నారు ఫండ్స్, దాంతోపాటు ఎవరు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు అని అడిగితే తప్పకుండా సమాధానం చెప్పగలగాలి. ప్రజల యొక్క ఆర్టీఐ రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి తప్పకుండా సమాధానం అనేది అందించాలి. సో దిస్ ఈజ్ హౌ దిస్ పర్టికులర్ టోటల్ సిస్టమ్ ఆఫ్ థింగ్స్ వర్క్స్ అండి. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంపీ ల్యాడ్ స్కీమ్. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఏం లేదన్న, న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ రిస్టోరేషన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్, ఎంపీ ల్యాడ్ స్కీమ్ని COVID-19 కారణంగా మనం బ్యాన్ చేసిందని చెప్పుకున్నామా, కొంత సస్పెండ్ చేసిందని చెప్పుకున్నామా. సో ఇప్పుడు మళ్ళీ రిస్టోర్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అదే మనకి న్యూస్లోకి వచ్చింది. సో 5 కోట్లు కాకుండా ఇప్పుడు 2 కోట్లే మనిషికి ఇస్తున్నారు, కాకపోతే సంవత్సరానికి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అండ్ దీస్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, దీస్ ఎంపీ ల్యాడ్ స్కీమ్లో ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాన్ ల్యాప్సబుల్ ఇన్ నేచర్, అవి ల్యాప్స్ అవ్వవు. ఇప్పుడు సంవత్సరానికి 5 కోట్లు రిలీజ్ చేశారు అనుకోండి, ఇన్ కేసు 5 కోట్లలో 3 కోట్లే ఖర్చు అయినాయి అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇంకో 2 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 కోట్లు నెక్స్ట్ ఇయర్ గ్రాంట్ చేసేటటువంటి 5 కోట్లకు ఏవైతే ఉన్నాయో అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అర్థమైందా? సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, గ్రాంట్స్ గ్రాంటెడ్ ఫర్ దిస్ ఎంపీ ల్యాడ్ స్కీమ్ ఆర్ నాన్ ల్యాప్సబుల్, అదొకటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో 5 కోట్లు కూడా ఒకే విడతలో ఇవ్వడం అనేది జరగదు, 2 విడతలు 2.5 crores 2.5 crores ఇలా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ ఎంపీ ల్యాడ్స్ అండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి.
ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నొమాడిక్ ట్రైబల్ గ్రూప్ గెట్స్ ఆధార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. సొసైటీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో నొమాడిక్ అంటే ఏంటి? సంచార జీవనం గడిపేటటువంటి ట్రైబల్ గ్రూప్స్ అంటే ఆదివాసీ తెగలు అని చెప్పి అంటాం. సో వాళ్ళకి ఆధార్కి యాక్సెస్ అనేది రీసెంట్ గా రావడం అనేది జరిగిందంట. సో దట్ నొమాడిక్ గ్రూప్ నేమ్డ్ కట్టుపనియా గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎన్రోల్డ్ ఫర్ ఆధార్ కార్డ్స్ విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో వాళ్ళు చర్యలు అనేవి చొరవ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఆధార్ కార్డులు అనేవి లభించబోతున్నాయి. అర్థమైందా? దిస్ కట్టుపనియా ఈజ్ ఏ నొమాడిక్ ట్రైబల్ గ్రూప్ ఆఫ్ కేరళకి చెందినటువంటి గ్రూప్ అండి. వీళ్ళు మామూలుగా ఉండేటటువంటి నివాస ప్రదేశం ఏంటి అంటే సౌత్ వైనాడ్ లో ఉన్నటువంటి నీలంబూర్ ఫారెస్ట్ డివిజన్. ఎక్కువగా అక్కడ వీళ్ళ నివాసం ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఒకవేళ ట్రైబ్ మీద మీకు ఏమైనా వస్తే, ఒకవేళ క్వశ్చన్ వస్తే మీకు ఆన్సర్ చేయగలుగుతారని చెప్పి దీన్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 37,024 tons ఆఫ్ మోనజైట్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బీచ్ శాండ్ స్టోర్డ్ బై ప్రైవేట్ మైనర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మీకు ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. హియర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మోనజైట్. ఇలాంటి వాటి గురించి ప్రిలిమ్స్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది, అందుకే దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. రీసెంట్గా మద్రాస్ హైకోర్టు ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఎక్స్ప్రెస్ సీరియస్ కన్సర్న్స్ అండి. కొన్ని కన్సర్న్స్ అనేవి లేవనెత్తడం అనేది జరిగింది. ఏంటి అంటే సుమారు 37,024 tons ఆఫ్ మోనజైట్ ఏదైతే ఉంటుందో అది ప్రైవేట్ మైనర్స్కి, ప్రైవేట్ శాండ్ మైనర్స్. మోనజైట్ ఈజ్ ఎ మెటీరియల్ దట్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ శాండ్ అండి. సో సముద్రపు ఇసుక ఏదైతే ఉంటుందో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు మోనజైట్ అనేటటువంటి మినరల్. సో ఏం చేస్తారు, ఈ మోనజైట్ స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైవేట్ మైనర్స్ యొక్క గొడౌన్స్ లో స్టోర్ చేస్తున్నారంట. అంటే సీల్డ్ గొడౌన్స్, స్టాక్ యార్డ్స్, ఫ్యాక్టరీస్ ఆల్ అరౌండ్ తమిళనాడులో ఇది చేయడం అనేది జరుగుతుంది, స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంత మొత్తంలో, ఇంత హై కాన్సన్ట్రేషన్ లో మోనజైట్ ఏదైతే ఉంటుందో అది ఇన్వెంటరీస్ లో పెట్టడం వల్ల అది ఇల్లీగల్ ట్రేడింగ్ కి గురవచ్చు అనే విధంగా ఇక్కడ చెప్తున్నారండి. అర్థమైందా? సో ఇట్ మైట్ బి సోల్డ్ ఇల్లీగల్లీ, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకపోతే కష్టము, సో ఇలా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం చాలా ఇబ్బంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇది మన న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకున్నా. ఇప్పుడు మోనజైట్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. చూడండి, లెట్ us look at some facts about monazite. చాలా చాలా ఇంపార్టెంట్. మోనజైట్ ఈజ్ ఎ రేడియో యాక్టివ్ అటామిక్ మెటీరియల్ అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ థోరియం. థోరియంని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తారు. థోరియం నుంచి యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. యురేనియంని ఈ న్యూక్లియర్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాడి న్యూక్లియర్ ఎనర్జీని తయారు చేయడం అనేది జరుగుతుంది. And it can be extracted from several tons of raw, processed and semi-processed sand. ఇసుక నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ థోరియం అండి. థోరియం ప్రొడ్యూస్ చేయడానికి దీన్ని వాడతారు. అండ్ థోరియం నుంచి యురేనియం ఏదైతే ఉంటుందో దాన్ని డెరైవ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇండియాస్ న్యూక్లియర్ పాలసీ ఏదైతే ఉంటుందో దానిలో వెరీ ఇంపార్టెంట్ కంపోనెంట్ ఏంటి అంటే దిస్ ప్రొడక్షన్ ఆఫ్ మోనజైట్. అర్థమైందా? సో మోనజైట్ యొక్క ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఇండియాస్ న్యూక్లియర్ పాలసీలో సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 సీల్స్ డీల్ ఆఫ్టర్ ఇండియా ఇంటర్వెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ రికార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ చాలాసార్లు హిందూ అనాలిసిస్లో మాట్లాడాం. ఆల్మోస్ట్ ఓవర్ ద లాస్ట్ 10 days, ఒక 7 days అయినా మాట్లాడి ఉంటాం. సో నేను అసలు ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో మొదట చెప్పేసి తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు అయితే తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది పెడతాను. సో జాగ్రత్తగా మీరు అది వింటే సరిపోతుంది. ఓకేనా? ఫస్ట్ న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. సో చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చిందో.
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 యుఎన్ క్లైమేట్ సమిట్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఎక్కడ, స్కాట్లాండ్, యూకేలోని స్కాట్లాండ్లో ఉన్నటువంటి గ్లాస్గోలో జరగడం అనేది జరుగుతుంది. అయితే ఈ సమిట్కి హాజరైనటువంటి అరౌండ్ 200 నెగోషియేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దే క్లోజ్డ్ ఏ అగ్రిమెంట్ అండి. సో ఒక అగ్రిమెంట్ని వాళ్ళకు సైన్ చేయడం అనేది జరిగింది, ఒక అగ్రిమెంట్ని వాళ్ళు క్లోజ్ చేయడం అనేది జరిగింది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ డిస్కషన్ ఏంటో చూడండి, ఏ పాయింట్స్ మీద ఎక్కువగా ఎంఫసిస్ చేశారు. మెయిన్ ఆస్పెక్ట్స్ దట్ వర్ డిస్కస్ డ్యూరింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 ఫైనల్ ఎన్క్లోజర్స్ అగ్రిమెంట్. ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రాబ్లం కన్సర్న్స్ ఓవర్ కోల్ మీద కొన్ని కంట్రీస్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి లేవనెత్తడం అనేది జరిగింది. చైనా అండ్ ఇండియా దే హ్యావ్ అటెంప్టెడ్ టు సాఫ్టెన్ ద సమిట్ టెక్స్ట్ స్టాన్స్ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఒక టెక్స్ట్ అనేది వాడారండి, ఒక పదం వాడారు. ఏంటి అగ్రిమెంట్లో అంటే ఫేజ్ అవుట్ అనేటటువంటి పదం వాడారు. కానీ ఇండియా అండ్ చైనా ఏం చేసినాయి, ఫేజ్ అవుట్ పొజిషన్లో ఫేజ్ డౌన్ వాడండి అని చెప్పి అన్నారు. అంటే కంప్లీట్గా కార్బన్ ఎమిషన్స్ని పూర్తిగా అంతం చేయడానికి మేము రెడీగా లేము, అంటే ఫేజ్ అవుట్ అని చెప్పి ఫేజ్ అవుట్కి మేము రెడీగా లేము, ఫేజ్ డౌన్ అని చెప్పండి అంటే తగ్గించమని చెప్పండి, ఈ పదం వాడండి అన్నారు. సో ఇండియా అండ్ చైనా చేసినటువంటి ఈ డిమాండ్ ఏదైతే ఉంటుందో దానికి ఐలాండ్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయండి, అదర్ ఇంపార్టెంట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో తమ డిసప్పాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో అది వ్యక్తీకరించడం అనేది జరిగింది. వీఆర్ డ్రౌనింగ్, మేమందరం మునిగిపోతున్నాము, అయినా మీరు ఇంకా ఫేజ్ అవుట్ చేయనంటున్నారేంటి, ఇంకా ఫేజ్ డౌన్ అనేటటువంటి మాటే వాడుతున్నారేంటి, అది ఎంతవరకు న్యాయము అనే విధంగా చెప్పారండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే గ్లాస్గో ఫెసిలిటీ అనేటటువంటి ఒక ఫినాన్షియల్ ఫండ్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. The development of a Glasgow facility has been a fundamental demand from various island states and African Union లో ఉండేటటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డిమాండ్ చేయడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఏం చేస్తారు, వెల్దీ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వెల్దీ నేషన్స్ ఈ దీనికి మనీ ఇచ్చి ఈ ఫెసిలిటీలో మనీ అనేది ఇస్తారు. ఆ మనీని దీస్ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దోస్ కంట్రీస్ విచ్ ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్స్ అనేవి ఎవరైతే ఇప్పటికే చూస్తున్నారో ఆ కంట్రీస్కి అందిస్తారన్నమాట. ఎందుకు, ఫర్ బెటర్ అడాప్షన్, క్లైమేట్ చేంజ్కి అడాప్షన్ కోసం తమకు తాము సిద్ధం చేసుకోవడం కోసం క్లైమేట్ రిజైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు చేసుకుంటారని చెప్పి, క్లైమేట్ చేంజ్ను తట్టుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి. అండ్ దాంతోపాటు కమిట్మెంట్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ప్రతి ఏటా $100 బిలియన్ ఇస్తామని చెప్పి ఒప్పుకోవడం అనేది జరిగింది. ఇది 2009లోనే ఈ ప్రొవిజన్ అనేది రీచ్ అయినప్పటికీ ఇంకా అది ఎప్పుడు డెవలపింగ్ కంట్రీస్కి ఎప్పుడు డబ్బులు రాలేదు. సో డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడి నుంచైనా ఇస్తారో లేదో మరి చూడాలి. అండ్ డిమాండ్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ అదర్ డిమాండ్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. ఇండియా ఏం చెప్పింది, మీరు $1 trillion ఇస్తే మేము 2070కి నెట్ జీరో రీచ్ అవుతాము అని చెప్పడం అనేది జరిగింది. నెట్ జీరో అంటే ఏంటి అమ్మా అంటే కంప్లీట్గా ఎమిషన్స్, నెట్ జీరో ఎమిషన్స్ అంటాం, కార్బన్ ఉద్గారాల్ని కంప్లీట్గా జీరో చేయడం కాదు, ఎంతైతే ఎమిట్ అనేది చేస్తున్నారో ఒక కంట్రీ అంతే కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ అబ్జార్బ్ చేసుకునేటట్టు చేయడం. అబ్జార్బ్ చేసుకునేటటువంటివి ఏవి, ఫారెస్ట్ చేసుకుంటాయి. సో ట్రీస్ని వాటిని లేకపోతే అర్బన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏర్పాటు చేయడం, లేకపోతే ఇంకా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కార్బన్ అబ్జార్బ్ చేసుకునేటటువంటి టవర్స్, స్మాగ్ టవర్స్ లాంటివి నిర్మించడం, ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. అర్థమైతే వీటిని కార్బన్ సింక్స్ అంటారు. సో ఎంత మొత్తంలో అయితే కార్బన్ రిలీజ్ చేస్తున్నారో అంతే మొత్తంలో అబ్జార్బ్ చేసుకోగలిగేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటిని ఏర్పాటు చేస్తే దాన్ని నెట్ జీరో రీచ్ అవ్వడం అంటారు. ఇండియా నెట్ జీరో 2070కి రీచ్ అవుతానని చెప్పింది, ప్రొవైడెడ్ దీస్ డెవలప్డ్ కంట్రీస్ $1 trillion డెవలపింగ్ నేషన్స్కి ఇస్తేనే. అర్థమైందా, రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అమ్మ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దిస్ పర్టిక్యులర్ గ్లాస్గో సమిట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 అంటే ఏంటి, నెట్ జీరో అంటే ఏంటి, కార్బన్ మార్కెట్స్ అంటే ఏంటి, ఇవన్నింటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మనకి అరౌండ్ 18th century ఏం మొదలైంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. పారిశ్రామిక విప్లవం ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ ఇన్ దోస్ టైమ్స్ ఎవ్రీ కంట్రీ హ్యాడ్ అన్ అబ్జెషన్ టువర్డ్స్ డెవలప్మెంట్ మీన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పి చాలా అనుకున్నారు. ప్రతి కంట్రీ దే వాంటెడ్ టు బికమ్ డెవలప్డ్. ఇన్ దట్ ప్రాసెస్ ప్రతి కంట్రీ
ఆల్ ద రిసోర్సెస్ దట్ దిస్ ప్లానెట్ హ్యాస్ గివెన్ టు అస్, మన తాలూకా భూమి మనకి ఇచ్చినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టారు. సో ప్రకృతికి మనం ఏమైనా భంగం కలిగిస్తే అది ఊరుకుంటుందా? అది మన మీద రివెంజ్ తీర్చుకుంటుంది. సో రిసోర్సెస్ ఎప్పుడైతే డెప్లీట్ అవ్వడం అనేది జరిగిందో, ఈ క్లైమేట్ ప్యాటర్న్స్ అండ్ వెదర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని చేంజెస్ అనేవి రావడం అనేది జరిగింది. దట్ గేవ్ రైజ్ టు ఏ న్యూ ఆస్పెక్ట్ కాల్డ్, న్యూ కాన్సెప్ట్ కాల్డ్ క్లైమేట్ చేంజ్. సో ఇప్పుడు దేశాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, లేకపోతే డిఫరెంట్ సెక్షన్స్కి అతీతంగా అందరికీ, మానవాళి మొత్తానికి ఉన్నటువంటి ఏకైక ఎనిమి ఏంటి అంటే, శత్రువు ఏంటి అంటే క్లైమేట్ చేంజ్. సో ఈ క్లైమేట్ చేంజ్కి మెయిన్ కారణం ఏంటి సార్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పి తేలడం అనేది జరిగింది. వాట్ ఆర్ దీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ సార్? గ్యాసెస్ దట్ ట్రాప్ హీట్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండి. భూ వాతావరణంలో సౌర్య ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో దాన్ని కట్టిపెట్టి ఉంచేసేటటువంటి గ్యాసెస్ ని మనం ఏమంటాం? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సపోజ్ CO2, కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చేటటువంటి వేడిమి ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో దాన్ని ఎర్త్స్ అట్మాస్ఫియర్లోనే, భూ ఆవరణంలోనే అంటి పెట్టేస్తుంది, భూ వాతావరణాన్ని దాటనివ్వదు. అండ్ కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ క్లైమేట్ చేంజ్. అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎందుకు పెరుగుతున్నాయంటే ఏం తేలడం అనేది జరిగింది? ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ అని చెప్పి తేలడం అనేది జరిగింది. అంటే మానవ సంబంధిత, మనిషి మ్యాన్ మేడ్ కాజెస్ అని చెప్పి మనకి తేలడం అనేది జరిగింది. సో అప్పుడు ఏమనుకున్నారు? సో ఈ క్లైమేట్ చేంజ్ మీద పోరాడడం అనేది అత్యావశ్యకము అని చెప్పి, సో ఆల్ ద నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ న్యూ కాన్సెప్ట్స్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి. ఎకనామిక్ డెవలప్మెంట్ ఒక్కదాని మీద అబ్సెషన్ ఉండేదని చెప్పుకున్నామా? ఎకనామిక్ డెవలప్మెంట్ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు, అంటే ఫ్యూచర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఫ్యూచర్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్, ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేవి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రెజెంట్ జనరేషన్స్ లో మనం డెవలప్ అవ్వడం, అంటే రిసోర్సెస్ ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయకుండా రిసోర్సెస్ ని బెటర్ గా మేనేజ్ చేసుకుంటూ డెవలప్ అయితే అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగానే 1972లో యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఒక కొత్త ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటారు. సో ఈ 1972లో స్టార్ట్ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ దాంతోపాటు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ శాఖ ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్యానెల్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఏంటండి ఆ ప్యానెల్? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఐపీసీసీ. రీసెంట్ గా ఐపీసీసీ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది, మనం దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఐపీసీసీని 1988లో ఇది చేశారండి, 1988లో ఫామ్ చేశారు. ఎందుకంట? ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, క్లైమేట్ చేంజ్ యొక్క కన్సిక్వెన్సెస్ ఏంటి, క్లైమేట్ చేంజ్ ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, క్లైమేట్ చేంజ్ మీద ఎలా ఫైట్ చేయాలి, ఇలాంటి విషయాలు చెప్పండి అని చెప్పి ఒక ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ శాఖ వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో వీళ్ళు ఐపీసీసీ ప్యానెల్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, సో ఎన్విరాన్మెంట్స్ కన్జర్వేషన్ కి వరల్డ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ ఇది పెద్ద శత్రువు ఉంది కదా, ఎనిమి ఉంది కదా, దీంతో ఫైట్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ అనేది అవసరం. సో అందుకే ఒక కొత్త ఫ్రేమ్వర్క్ తో ముందుకొద్దాం అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఇన్ 1992. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాజ్ సైన్డ్ ఇన్ 1992 డ్యూరింగ్ ఎర్త్ సమిట్. ఎర్త్ సమిట్ ఎక్కడ జరగడం అనేది జరిగింది? బ్రెజిల్లో జరగడం అనేది జరిగింది. దీన్ని రియో సమిట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దీని ఫార్మల్ నేమ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇట్ వాస్ ఆల్సో నోన్ యాజ్ ఎర్త్ సమిట్. ఎప్పుడంటే 1992లో ఈ సైన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ March 21, 1994. దీన్ని మొత్తం ఎన్ని కంట్రీస్ రాటిఫై చేయడం అనేది జరిగింది అంటే, సైన్ చేయడం అనేది, రాటిఫై అంటే ఆమోదించడం అనేది జరిగింది అంటే 197 కంట్రీస్ దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. సో March 21, 1994లో ఇది ముందుకు రావడం అనేది జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క ఆర్టికల్ 2, ఈ ఫ్రేమ్వర్క్ లో ఉండేటటువంటి ఆర్టికల్ 2 ఏం చెప్తుంది అంటే, ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏంటి అంటే
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్ ద పార్టీస్ దట్ హ్యావ్ రాటిఫైడ్ దిస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ విల్ మీట్ యాన్యువల్లీ, ఒక దగ్గర మీట్ అవుతాయి ప్రతి సంవత్సరం. దాన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నారు. సో ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో భాగంగా ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. మనం ఇంపార్టెంట్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ జరగడం అనేది జరిగింది? COP1. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ బెర్లిన్, జర్మనీ, 1995లో జరిగింది. అండ్ 1997 వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, థర్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దీన్ని క్యోటో ప్రోటోకాల్ అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యోటో ప్రోటోకాల్ వాజ్ సైన్ డ్యూరింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3, 1997లో సైన్ అవ్వడం అనేది జరిగింది. సో క్యోటో ప్రోటోకాల్ ఈజ్ ఆల్ అబౌట్ రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ అండి, టు కట్ కార్బన్ ఎమిషన్స్, రైట్. దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్యోటో ప్రోటోకాల్లో భాగంగానే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది రూపుదిద్దుకోవడం అనేది జరిగింది, దట్ ఈస్ కార్బన్ మార్కెట్స్ ఆర్ కార్బన్ ట్రేడింగ్ అని కూడా అంటారు. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఏంటి కార్బన్ ట్రేడింగ్, ఏంటి దీని సంగతి మీకు ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండియాలో జరిగినటువంటి ఓన్లీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏంటి అంటే 2002లో COP8 జరగడం అనేది జరిగింది న్యూఢిల్లీలో. దీనిలో ఢిల్లీ డిక్లరేషన్ అనేది సైన్ అవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నీడ్ ఫర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫర్ మిటిగేటింగ్ క్లైమేట్ చేంజ్. అర్థమైందా? సో పూరెస్ట్ కంట్రీస్ కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి క్లైమేట్ చేంజ్ కి తో పోరాటంలో అనే విధంగా ఒక డిక్లరేషన్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ 2007 వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 13. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ బాలి, ఇండోనేషియా. ఇక్కడ పార్టీస్, ఆల్ ద పార్టీస్ కాన్ఫరెన్స్ ఎవరైతే హాజరవ్వడం అనేది జరిగిందో దే అగ్రీడ్ అపాన్ బాలి రోడ్ మ్యాప్ ఆర్ బాలి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాని మీద సైన్ చేయడం అనేది జరిగింది టు మిటిగేట్ క్లైమేట్ చేంజ్ అండి. క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడి చేయడం కోసం. దిస్ ప్లాన్ హ్యాస్ 5 మెయిన్ కేటగిరీస్. ఒకటి షేర్డ్ విజన్, మిటిగేషన్, అడాప్టేషన్, టెక్నాలజీ అండ్ ఫినాన్సింగ్. అర్థమైందా? వీటి గురించి సైన్ చేయడం అనేది జరిగింది. 2011లో వెరీ వెరీ ఇంపార్టెంట్ డర్బన్లో సైన్ అవ్వడం అనేది అవ్వడం అనేది జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 17, రైట్. అండ్ నెక్స్ట్ 2015లో చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. సో ఇందులో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో గ్లోబల్ టెంపరేచర్ వెల్ బిలో 2 degrees సెంటిగ్రేడ్ అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్. ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే 2 degrees Celsius కంటే ఎక్కువ పెరగకూడదు. సపోజ్ యావరేజ్ టెంపరేచర్ బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సపోజ్ 20 degrees Celsius ఉందనుకోండి. సో ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే 22 degrees Celsius కంటే పెరగకూడదు అనే విధంగా ఒక ఇది తీసుకోవడం అనేది జరిగింది. ఇంకా ఇదైతే 21.5 degrees Celsius తక్కువకే లిమిట్ చేయాలి యావరేజ్ టెంపరేచర్ రైజ్ ఏదైతే ఉంటుందో అని చెప్పడం అనేది జరిగింది, రైట్. సో 2015 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ప్యారిస్ డీల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. అండ్ రీసెంట్ గా 2019లో జరగడం అనేది జరిగింది COP25, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 25. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ మాడ్రిడ్, స్పెయిన్. క్లైమేట్ అర్జెన్సీ గురించి చాలా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది, మాట్లాడడం అనేది జరిగింది. 2020లో క్లైమేట్ మన తాలూకా COVID-19 వల్ల క్యాన్సిల్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు 2021లో COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 యూకేలో ఉన్నటువంటి గ్లాస్గోలో జరగబోతుంది. ఎప్పటి నుంచి? October 31 నుంచి November 12 మధ్యలో. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దిస్ ఇస్ ద 26th మీటింగ్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. వాట్ ఈస్ దిస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్? గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు సైన్ అయింది? 1992లో సైన్ అయింది. ఎప్పుడు రాటిఫై అవ్వడం అనేది జరిగింది? 1994లో రాటిఫై అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎప్పుడు జరగడం అనేది జరిగింది? మనకి 1995లో జరగడం అనేది జరిగింది. ఎక్కడ? బెర్లిన్, జర్మనీ.
అర్థమైందా? క్యోటో ప్రోటోకాల్ 1997, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్యోటో ఈజ్ అ సిటీ ఇన్ జపాన్, రైట్, టు మిటిగేట్ ఎమిషన్స్. క్యోటో ప్రోటోకాల్లో భాగంగా కొత్త కాన్సెప్ట్ ఏది వచ్చిందని చెప్పుకున్నాం మనం, కార్బన్ ట్రేడింగ్ లేదా కార్బన్ మార్కెట్స్ అనేటటువంటి కొత్త ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. సో దాని గురించి తెలుసుకునే ముందు ఒకసారి COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 ఏదైతే ఉంటుందో దీని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. రీసెంట్ గా మనకి IPCC వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. IPCC అంటే ఏంటి? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. వీళ్ళు ఒక రిపోర్ట్ తో ముందుకు వచ్చారు. ఈ రిపోర్ట్ అనేది ఏం చెప్తుంది? అసెస్మెంట్ రిపోర్ట్. ఎర్త్ యొక్క క్లైమేట్ ఏదైతే ఉంటుందో అది సమూలంగా మారబోతుంది. ముఖ్యంగా హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరగనున్నాయి. డ్రాట్స్, కరువు కాటకాలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరగనున్నాయి. ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో, విపరీతమైనటువంటి వర్షపాతం ఏదైతే ఉంటుందో అది మనం చూడబోతున్నాం. సీ లెవెల్ రైజ్ ఏదైతే ఉంటుందో, మనకి సముద్ర మట్టం ఏదైతే ఉంటుందో అది కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి IPCC రిపోర్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకోవడం కూడా దాని గురించి జరిగింది. సో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వస్తున్నటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ కాబట్టి 26 కాబట్టి ఇది చాలా చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. వాట్ ఆర్ డిఫరెంట్ గోల్స్ ఆఫ్ COP26? ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 లో అడ్రస్ చేయబోతున్నటువంటి డిఫరెంట్ గోల్స్ ఏంటి? మొదటి గోల్ ఏంటి అంటే నెట్ జీరో ఎమిషన్స్ బై 2050. మిడ్ సెంచరీ కల్లా నెట్ జీరో ఎమిషన్స్ అనేవి అచీవ్ చేయాలి. ఈ నెట్ జీరో ఎమిషన్స్ అని వింటాం. వాట్ ఈస్ దిస్ నెట్ జీరో ఎమిషన్స్ సార్ అంటే పూర్తిగా కార్బన్ ఎమిషన్స్ ని కట్ చేయడమా అంటే కాదండి. ఎంతైతే ఒక కంట్రీ కార్బన్ ని ఎమిట్ చేస్తుందో అంతే ఒక కంట్రీ అబ్జార్బ్ చేసుకునేటట్టు చేయడం, కార్బన్ సింక్స్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే కార్బన్ సింక్స్ అంటే ఫారెస్ట్ ఏవైనా ఏర్పాటు చేయడం కానీ, ఈ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంతైతే ఒక కంట్రీ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుందో అంతే ఒకవేళ అబ్జార్బ్ చేసుకుంటే దాని నెట్ జీరో ఎమిషన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 2050 కల్లా ఇది రీచ్ అవ్వాలి. అండ్ దాంతోపాటు 2030కి అంబిషియస్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెట్టుకోవాలి అనే విధంగా దీనిలో ఇది చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈ నెట్ జీరో ఎమిషన్స్ కి ఇది అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి డిఫరెంట్ పనులు అనేవి, మెజర్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగాయి. అంటే రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచడం కానీ, రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్, హైడ్రోజన్ ఎనర్జీలో కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి స్విచ్ అవ్వడం ఏదైతే ఉంటుందో, ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం కానీ, డిఫారెస్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టైల్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేయాలి. దాంతోపాటు ఫేజింగ్ అవుట్ కోల్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆపాలి. కోల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మూత కూడా ముయ్యాలి. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టార్గెట్ చేయడం అనేది జరిగింది. రెండవ ఇంపార్టెంట్ గోల్ ఏంటంటే అడాప్టేషన్. అడాప్టింగ్ అంటే ఏంటి అంటే పలానా దానికి తగినట్టుగా అడాప్ట్ అవ్వడం, తగినట్టుగా మారడం, మార్పు చెందడం ఏదైతే ఉంటుందో దాన్ని అడాప్టేషన్ అంటాం. క్లైమేట్ చేంజ్ మన ముందున్నటువంటి పెద్ద సవాల్. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. మనం ఏం చేసినా క్లైమేట్ చేంజ్ అనేది మన మీదకి ముసురుకుంటూ రావడం అనేది జరుగుతుంది, ఆవరిస్తూ రావడం అనేది జరుగుతుంది. మనం చేయాల్సిందంతా ఏంటి? క్లైమేట్ చేంజ్ కి అడాప్ట్ అయ్యేటట్టు చూడడం, మన న్యాచురల్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడీ చేయడం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజైలెంట్ గా మార్చడం, స్ట్రాంగ్ గా మార్చడం, దేన్నైనా ఎదుర్కొనేటట్టు మార్చడం. రేపు పొద్దున రాబోతున్నటువంటి లైవ్లీహుడ్ లాసెస్ కానీ, లైఫ్ లాస్ కానీ, హోమ్ లాస్ కానీ వీటన్నింటికి తట్టుకునేటట్టు నిలబడగలగడం. సో అది అడాప్టేషన్. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ మూడవది ఏంటి అంటే మొబిలైజ్ ఫినాన్స్. ఏ పని చేయాలన్నా అది మంచి పనైనా చెడ్డ పనైనా ఏం కావాలండి? డబ్బు అనేది తప్పకుండా కావాలి. సో ఫినాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మొబిలైజ్ తప్పకుండా చేయాలి. డెవలప్డ్ కంట్రీస్ మస్ట్ మేక్ గుడ్ ఆన్ దేర్ ప్రామిస్ టు మొబిలైజ్ అట్లీస్ట్ $100 బిలియన్. క్లైమేట్ ఫినాన్స్ పర్ ఇయర్, సంవత్సరానికి $100 బిలియన్ ప్లెడ్జ్ అనేది తప్పకుండా చేయాలి డెవలప్డ్ కంట్రీస్. సో ఫోర్త్, టీమ్ వర్క్, వర్కింగ్ టుగెదర్. సో క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది శత్రువు అన్నాం కానీ పలానా మగవాళ్ళకే శత్రువు, ఆడవాళ్ళకే శత్రువు, లేకపోతే పలానా అమెరికాకే శత్రువు, లేకపోతే పలానా చైనాకే శత్రువు అన్నామా? అనలేదు. మొత్తం మానవాళి మొత్తానికి ఇది పెద్ద శత్రువు. ఈ ముంచుకొస్తున్నటువంటి ఉపద్రవం ఏదైతే ఉంటుందో దానితో పోరాడాలి అంటే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా
యూనో కలిసికట్టుగా ప్యారిస్ క్లైమేట్ డీల్ మనకి COP21లో ఏర్పాటు చేసినటువంటి ఈ డిఫరెంట్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్ మాత్రమే చూసుకోకుండా దేని వైపు అడుగులు వేయాలి, సో క్లైమేట్ యాక్షన్ వైపు తప్పకుండా అడుగులు అనేవి వేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ COP26. సో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ఆ డయాగ్రామ్ గీసారనుకోండి, మీ ఆన్సర్ అనేది చాలా బెటర్గా తయారవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైందా? అందుకే ఇలా డయాగ్రామ్ రూపంలో నేను చెప్పడం అనేది జరిగింది. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను వాట్ ఈస్ COP26 అని. ఇప్పుడు మనం ఇది కూడా తెలుసుకున్నాం, నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి కార్బన్ ట్రేడింగ్ లేదా కార్బన్ మార్కెట్స్ గురించి తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. కార్బన్ మార్కెట్స్ లేదా కార్బన్ ట్రేడింగ్ ఎవాల్వ్డ్ ఇన్ డ్యూరింగ్ క్యోటో ప్రోటోకాల్, దట్ ఈస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3rd అండి. అప్పుడు ఇది ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. ఒకసారి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో మనం కార్బన్ మార్కెట్స్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాం, చూడండి. సపోజ్ ఇండియా ఉంది, సపోజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది అనుకోండి. ఒక ఎగ్జాంపుల్, ఇండియాకి అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక టార్గెట్ ఇస్తారు, మీరు సంవత్సరంలో కార్బన్ ఎమిషన్స్ అనేవి ఇంత మాత్రమే చేయాలి. సపోజ్ 100 tons ఆఫ్ CO2 ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు ఎమిట్ చేయాలి అన్నారు అనుకోండి. ఇద్దరికి టార్గెట్ ఎంత? 100 tons ఆఫ్ CO2. ఎవరండి ఇస్తారు దీన్ని? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది, ఈ టార్గెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇండియా అనేది మనకి రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకుంటుంది క్లైమేట్ యాక్షన్ పైన. మనకి ఎలక్ట్రిక్ కార్స్ వైపు వెళ్తున్నామా? ఎలక్ట్రిక్ కార్స్ మనకి ఇదేదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగిందా? మనకి ఓల్డ్ వెహికల్స్ మీద ఒక పాలసీ కూడా రీసెంట్గా తీసుకురావడం అనేది జరిగింది, హైడ్రోజన్ పాలసీ తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు రీసెంట్గా మనం ఎథనాల్ బ్లెండింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో పెట్రోల్లో మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఎథనాల్ బ్లెండ్ చేయడం వల్ల ఎమిషన్స్ తగ్గుతాయని మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు మనం ఇంకేం మాట్లాడుకున్నాం? క్లైమేట్ యాక్షన్, మనకి రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఇండియా అనేది పెట్టుబడులు అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తుంది. ఇవన్నీ మనం మాట్లాడాం. ఇండియా ఇన్ని చేసింది కాబట్టి 100 tons ఆఫ్ CO2 ఎలోడ్ ఎమిషన్స్ ఎంత? 100 tons ఆఫ్ CO2. ఇది కాకుండా ఇండియా సపోజ్ ఒక 60 tons మాత్రమే ఎమిట్ చేసింది అనుకోండి, ఇండియా ఇస్ పెర్ఫార్మింగ్ బెటర్ అపాన్ క్లైమేట్ చేంజ్, అవునా కాదా? క్లైమేట్ యాక్షన్ మీద ఇండియా బెటర్గా పెర్ఫార్మ్ చేస్తుందని అర్థం. సో మామూలుగా UNFCCC వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈచ్ టన్, ఒక టన్కి ఒక సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఒక కార్బన్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్ అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు ఇండియా దగ్గర ఎంత మిగిలిపోయి ఉన్నాయి అంటే 40 కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. అర్థమైందా? సో ఇక్కడ యుఎస్ఏ ఉంది, యుఎస్ఏ ఇవేవి చేయట్లా, ఇవేమి ఆచరించట్లా, ఎలక్ట్రిసిటీ వైపు ఇదవ్వట్లా, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ఇదవ్వట్లా, డిఫారెస్టేషన్ మీద చెక్ పెట్టట్లా. సో ఇలా కోల్ కంటిన్యూస్ గా వాడడం అనేది జరుగుతుంది. యుఎస్ఏకి ఇచ్చినటువంటి 100 tons ఆఫ్ CO2లో యుఎస్ఏ అనేది ఎక్స్ట్రా వాడింది అనుకోండి, సపోజ్ 160 tons వాడింది అనుకోండి, 160 tons ఆఫ్ CO2 ఎమిట్ చేసింది అనుకోండి, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేయాలి? తప్పకుండా మిగిలిన 60 కార్బన్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయి, సర్ప్లస్ ఎంత వాడేశారు? 60 వాడేశారు కదా, ఈ 60 tons కోసం 60 కార్బన్ క్రెడిట్స్ అవుతాయా? అవి తప్పకుండా ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి తీసుకోవాలి. ఎవరైతే కంట్రీస్ బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారో, ఇండియా దగ్గర 40 సర్ప్లస్ ఉంది కార్బన్ క్రెడిట్స్, మనకి ఇక్కడ 60 మైనస్, వీళ్ళకి 60 కార్బన్ క్రెడిట్స్ కావాలి. ఇండియా 40 కార్బన్ క్రెడిట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అందుతుంది. సో ఈ మనీ ఏమవుతుంది? ఇండియాకి ఇన్సెంటివ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇండియా ఇన్ని యాక్షన్ తీసుకునేందుకు, క్లైమేట్ చేంజ్ మీద బెటర్గా పెర్ఫార్మ్ చేస్తున్నందుకు ఇండియాకి ఇన్సెంటివ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియా నెక్స్ట్ ఇయర్ కూడా బెటర్గా పెర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అర్థమైందా? క్లైమేట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాని గురించి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్బన్ మార్కెట్స్ అండ్ కార్బన్ ట్రేడింగ్. దీన్ని కార్బన్ ఆఫ్సెట్ అని కూడా అంటారు, అంటే కార్బన్ బ్యాలెన్సింగ్ అని కూడా అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను వాట్ ఐ హ్యావ్ సెట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. డీటెయిల్డ్గా మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత మళ్ళీ ఇందాక మనం న్యూస్లో ఏదైతే చెప్పామో అది ఒకసారి చూడండి, మీకు ఇంకాస్త బెటర్ క్లారిటీ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మళ్ళీ ఈ రోజు హిందూ అనాలిసిస్, మండే హిందూ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. సో మన ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్ అంటే మండే హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.